హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. డాన్సర్ కమ్ ఆర్టిస్ట్ అయిన జయలక్ష్మి గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెల్లి ఇదేం బాగాలేదు. ఏంటో ఇలా అడిగేస్తే చాలా మొహమాట వేస్తుంది. సిద్ధార్థ్ ఇక్కడ చేసాడు కదా మీకు, ఎవరా చెయ్యవరా? గాడ్, మీరే ఇలా చెప్తే అంటే ఎలా చెప్పాను నేను? ప్లీజ్. ఏంటి పిల్ల ఇలా మాట్లాడేస్తుంది? అయ్యి బాబాయ్, నాకొద్దు అసలు. నేను వెళ్ళొస్తానమ్మా, నేను షార్ట్లోకి పోవాలి. గ్రూపుల్లో ఇప్పుడు టచ్లో ఉండాలి, ఉంటే ఇలా మర్చిపోం కదా. అదనమాట. గుంటూరు వెళ్ళినప్పుడల్లా నేను కాల్ చేస్తా. ఏంటి గుంటూరు వచ్చావా? పర్లేదు, అదొకటి గుర్తొచ్చింది. నాకు ఒక మొగుడు, 2 పిల్లలు, నేను. నాకు ఒక అమ్మ, నాన్న, అత్త, మామ. మీలాగే అనగానే నా గురించి ఏమన్నా పొగడుతున్నావేమో అనుకున్నా. అలా ఉండటం కూడా నాకు ఇలా ఉండటానికి ఒక ప్లస్ పాయింట్ అనమాట. చక్కగా సన్నగా ఉన్నాను. ఇప్పుడే నేను స్లిమ్గా ఉన్నాను అన్నారు. అప్పుడు ఇంకెలా ఉన్నారు? స్లిమ్గా ఉన్నాను. స్నేహితుడా స్నేహితుడా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. తెలుగు పాపులర్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. జయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? చూస్తే అయితే లక్ష్మీదేవి లాగా కలకల్లాడిపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి దయ వల్ల అలానే ఉంది పరిస్థితి. వెరీ మచ్ కంఫర్టబుల్. సీరియల్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా లక్ష్మిలానే ఉంటాం కదా. యాక్చువల్గా మిమ్మల్ని మేము యాంకర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. సో అసలు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషను, ఎవరన్నా సపోర్ట్ చేశారా, లేకపోతే మీ ఓన్ ఇంట్రెస్ట్ తోటి వచ్చారా మీరు? లేదమ్మా, యాక్చువల్గా యాంకర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నావు అని అన్నావు, కానీ నేను యాక్చువల్ కాలేజ్ డేస్లోనే హిమబిందు అని ఒక సీరియల్ చేశాను దూరదర్శన్కి. విజయవాడ వాళ్ళు బ్యానర్. సో బహుశా అప్పుడు నువ్వు చాలా చిన్నపిల్ల అయి ఉంటావు, ఎందుకంటే నేనే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఒక మోర్ దాన్ 25 years అయిపోయింది అనమాట. సో నువ్వు పుట్టుండవేమో, కాబట్టి నీకు తెలియదు. అప్పుడునే నేను ఎంట్రీ ఉండింది. దాని తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయిందని చెప్పి అందులో చూపించేశారు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోగానే ఎవ్రీథింగ్ బంద్. తర్వాత ఫస్ట్ డాటర్, సెకండ్ డాటర్కి 7 years గ్యాప్. 7 years తర్వాత రెండో పాప డెలివరీ అయిన ఒక ఫ్యూ మంత్స్, 2 months 3 months అప్పుడు టీవీలో స్క్రోల్ అవుతూ ఉంటే, అరే యాంకర్స్ కావాలంటున్నారు, లెట్ మీ ట్రై అని సరదాగా అంటే, ఇంట్లో ఏమన్నారంటే, నా హస్బెండ్ నీకు ఇష్టం ఉండదు కదా అన్నారు. ఆయన అలా అనడానికి కారణం ఏంటంటే, నాకు బిఫోర్ మ్యారేజ్ నాకు హీరోయిన్గా ఆపర్చునిటీ వచ్చింది. వస్తే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దాసనారాయణ అంకుల్ వాళ్ళంతా మా క్లోజ్ అనమాట. అంటే మాకు అంకుల్ వాళ్ళ దగ్గరికి మమ్మీ వాళ్ళు అడగటం జరిగింది. సరేనమ్మా అన్నారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదన్న విషయం అంకుల్కి నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. చెప్పారు, వద్దమ్మా, మా అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఎందుకు, హ్యాపీగా చదివించేయండి, పెళ్లి చేయండి చాలు అని అన్నారు. సో అనుకోకుండా ఆ విధంగా నేను హీరోయిన్గా రాలేదు. తర్వాత నా హస్బెండ్ అది దృష్టిలో పెట్టుకొని అన్నారు అనమాట, నీకు ఇష్టం లేదు కదా అన్నారు. అంటే ఏదో సరదాగా అనిపిస్తుంది, ఒకసారి దాంట్లో స్క్రోల్ అవుతుందిగా, లెట్ మీ ట్రై అన్న. అలా ఆ విధంగా నేను యాంకరింగ్ దీనికి స్క్రూట్నీకి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. నా కెరీర్ అలా స్టార్ట్ అయింది. 97లో నా కెరీర్ స్టార్ట్ అయింది ఈటీవీలో. ఆ తర్వాత అన్ని ఛానల్స్ చేశాను నేను. ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు, జెమినీ. అప్పుడున్నది 4 ఉన్నాయి. ఫస్ట్ 3 ఉన్నాయి, తర్వాత 4ది వచ్చింది. 4 ఛానల్స్. ఆ తర్వాత ఇప్పుడు ఇంకేవేవో ఛానల్స్ వచ్చినాయి. సో నా కెరీర్ అలా స్టార్ట్ అయిందమ్మా. ఓకే, మరి దీనికి రాకముందు నుంచే మీరు డాన్స్ చేస్తున్నారు కదా? చిన్నప్పటి నుంచి. ఓహో. నాకు 3 years ఉన్నప్పుడు నార్మల్గా స్కూల్లో ఎలా జాయిన్ చేస్తారో మా అమ్మ నాన్న కలిసి నన్ను డాన్స్ కూడా అలానే జాయిన్ చేయడం జరిగింది. సో నేను డాన్స్ కెరీర్ అట్లా స్టార్ట్ చేశాను 3 years నుంచి. ఐ థింక్ 6 years రాగానే ఆఫ్టర్ 5-6 years ఆ టైం కల్లా నేను పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేసాను. ఓకే, అంటే మీ ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్గా ఎవరైనా డాన్సర్స్ అలా ఉన్నారని? లేదండి, అమ్మ నాన్న ఇంట్రెస్ట్ అంతే. అమ్మకి నాన్నకి బాగా ఇష్టము, కళలంటే చాలా ఇష్టము. వాళ్ళ బిడ్డను ఏదైనా చేయాలి అన్న ఆలోచన బాగా ఉండింది. సో ఆ విధంగా నన్ను డాన్సర్ని చేశారు. ఆ తర్వాత అలా అలా అంటే హీరోయిన్ కూడా చేయాలని ఆశపడ్డారు, కానీ నాకు ఇష్టం లేదని కాబట్టి అది అంత అక్కడితో ఆగిపోయింది అనుకోకుండా.
ఓకే. మీరు ఇన్నేళ్ల కెరీర్‌లో బాగా ఎప్పుడైనా కష్టపడిన సందర్భం ఏమన్నా అనిపించిందా మీకు? నేను ఈ ప్రొఫెషన్ గురించి అడుగుతున్నారా? మీరు అనేది యాంకరింగ్ ప్రొఫెషన్ కానీ యాంకరింగ్ కానీ, మీకు యాక్టింగ్‌లోనే కానీ? లేదు, నేను ఐ ఎంజాయిడ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ ఐ డూ. నేను చేసే ప్రతిదీ అంటే యాంకరింగ్ కానీ యాక్టింగ్ కానీ చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసేస్తుంటాను. మరి ఈ అమెరికా అమ్మాయి సీరియల్కి అయితే పర్టికులర్గా ఇంకా అల్లరి చేసేస్తుంటాను. నాలో ఒక అల్లరి పిల్ల ఉన్నది అన్న విషయము ఈ సీరియల్లోకి వచ్చిన తర్వాత బాగా జనాలకు అర్థమైంది. ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఉంటాను బయట నార్మల్గా. నేను ఇఫ్ ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ దెన్ ఐఎమ్ లైక్. ఓకే మేడం, అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మొన్న మా ఎలక్షన్స్లో మీరు గెలిచారు. చాలా ఆ స్పీచ్ కొంచెం ఎమోషనల్గా అనిపించింది అనమాట. అంటే ఇట్లాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? ఎందుకు అలా మాట్లాడారనే మాట్లాడాను. చాలా ఎమోషనల్గా మాట్లాడారు. మేము విన్ అయిన తర్వాత మేము ఒక్క పైసా కూడా తీసుకోకుండా బయట వాళ్ళంతా ఇలాంటి రాజకీయాలు ఉంటాయి అవి ఇవన్నీ కామెంట్ చేశారు మీరు. లేదు, యాక్చువల్గా ఇది జరిగింది మొన్న కాదు, ఇప్పుడు న్యూ ఎలక్షన్ అయిపోయింది, ఇనానిమస్గా ఎలక్ట్ చేయటం జరిగింది. ఈ బాడీలో కూడా నేను ఉన్నాను. ఇది జరిగింది లాస్ట్ ఇయర్. 2 ప్యానెల్స్ చాలా హోరాహోరీగా పోరాడటం జరిగింది. ఆ పోరాటంలో కొంచెం మసాలా జరిగింది. అందులో ఆ మసాలా ఆర్టిస్ట్లం కాబట్టి మసాలా కావాలి మీడియాకి. సో దాన్ని బాగా మన వాళ్ళందరూ బాగా చూపించడం జరిగింది. ఏదైనా మన మంచిగా జరుగుతుంది అన్నట్లు. అప్పుడు జరిగిన ఒక పోరాటం మా సభ్యులందరికీ చాలా మంచి పని చేసింది, మంచిని తెచ్చింది. ఎందుకంటే ఆ పోటీలో కొంతమంది వాగ్దానాలు చేశారు, కొంతమంది వాటిలో కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేకపోయారు. బికాజ్ చెప్పినవన్నీ చేయగలరు అన్నది లేదు కదా. సో చేతనైన వరకు, చేయగలిగిన వరకు అసోసియేషన్ తరఫున చాలా బాగా చేశారు. ఆ బాడీ 2 years చాలా కంఫర్టబుల్గా, ఎప్పుడు ఏ ఇయర్లో లేనంత అందరూ కలిసిమెలిసి మా వ్యూస్, థాట్స్ షేర్ చేసుకొని మనం ఏం చేస్తే బాగుంటుంది, మా సభ్యులకి ఏ అవసరాలకి ఏ విధంగా పనిచేద్దామని ఒక్క తాటి మీద నిలబడి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో శివాజీ రాజా గారు, నరేష్ గారు వీళ్ళందరి తో కలిసి చాలా కంఫర్టబుల్గా మేము మా సభ్యులకు మంచి కార్యక్రమాలు చేయగలిగాం, మంచి పనులు చేయగలిగాం. అది ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆ హ్యాపీనెస్ని నాకు మళ్ళీ కంటిన్యూ అయ్యే విధంగా శివాజీ రాజా గారు మళ్ళీ ఈ ప్యానెల్లో కూడా నన్ను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ శివాజీ రాజా గారు, నరేష్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. నరేష్ గారు వెల్ఫేర్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వ్యూవర్స్ కోసం చెప్తారా? అదేనండి, కొన్ని ఏంటంటే ఇట్లా నరేష్ గారు వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఆయన ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అసలు చాలా డిఫరెంట్గా అనమాట. ఇప్పుడు మామూలుగా కమిటీ వేస్తారు, అందరినీ వెళ్ళి ఎవరు ఏంటని మేమే కూర్చొని ఎవరికి అవసరం లేదు ఈ అంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చేది కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకళ్ళ ద్వారా ఆర్టిస్టుల ద్వారా తెలుసుకొని చేయగలిగేంత మాత్రమే పరిధి ఉండేది. సో ఇప్పుడు ఈసారి మాత్రం అలా కాకుండా మేము నరేష్ గారు చాలా పెద్ద ఎత్తున ఒక కొంతమంది NGOsని ఏర్పాటు చేసి మేమందరం కలిసి, నేను కూడా వెల్ఫేర్ కమిటీలో ఉన్నాను, మేమందరం కలిసి కొన్ని ఎవరెవరికి నీడి ఉన్నారో, ఎవరెవరు అవసరంలో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఏం అవసరం ఉంది, మనం ఏం సహాయం చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనే విషయాన్ని చాలా బాగా ఎనలైజ్ చేసుకొని అదంతా మేము తీసుకొని ఆ రిపోర్ట్ అంతా తీసుకొని ఆయన వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా అవసరమైన మా సభ్యులందరికీ ఎన్నో రకాలైన సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. రీసెంట్గా ఎలక్ట్ అయిన బాడీలో కూడా బైక్స్ కొనివ్వటం జరిగింది కొంతమందికి. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. ఇంతకుముందు మేము వెల్ఫేర్ కమిటీ ద్వారా పెన్షన్ ఇవ్వాలంటే ఎంతమందికి ఇద్దాము, ఎంతమంది తగ్గిద్దాము, ఇంతే ఇద్దాము, అంతే చేద్దాము అనే రిస్ట్రిక్షన్స్ ఉండేవి, ఎందుకంటే ఫండింగ్ లేక కదా. ఈసారి శివాజీ రాజా గారు ఆయన మంచి మనసుతో, మంచి మాటతో చాలా రకాలైన ఫండ్స్ తీసుకొచ్చారు. నరేష్ గారు, విజయ నిర్మల గారు నిజంగా మహానుభావురాలు, అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు
మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని చిన్నవాళ్ళమైన మనందరం కోరుకోవాలి. ఎందుకంటే మంచి మనసు కలిగిన ఆవిడ ఎంత బాగా సహాయం చేయాలని కోరుకుంటారంటే అందులో నరేష్ గారు మా దాంట్లో ఉండటం ఇంకా మా అడ్వాంటేజ్. అమ్మ నోరు తెరవక ముందే ఆవిడ చేతిలో పెట్టేస్తారు. సో ఇలాంటివన్నీ చేస్తారు. బాగుందండి. సో హ్యాపీ. ఓకే, మరి మీరు ఆర్టిస్ట్గా మళ్ళీ అలాగే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇంత బిజీగా ఉండి కూడా మీకు ఆ పనులన్నీ చూసుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుందండి? మీ షెడ్యూల్ అసలు ఎలా ఉంటుంది? మీ డే స్టార్టింగ్ చేసే మనసు ఉంటే చేయడానికి చాలా సమయం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం నిజంగా చేసే పనిని సంతోషంగా చేసామంటే, ఇష్టంగా ఆనందంగా చేసామంటే ఎంత కష్టమైనా చేయొచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, అంతే తేడా. సో కష్టమైన ఇష్టమైతే ఏమనిపించదు అని అంటారు. అది నా విషయంలో జరుగుతుంది. అదే విధంగా నా ఇల్లు, అటు టీవీ, ఇటు మూవీ, అటు డాన్స్, ఇటు మా అసోసియేషన్. సో అవకాశం ఉన్న వరకు అన్నీ సమర్థించుకుంటూ వస్తున్నాను. అది ఓకే, అట్లా ఇష్టం ఉంటే ఏ పనైనా మనము ఈజీగా చేసేయచ్చు అని అంటారు. అంతేగా, ఇష్టం ఉంటే ఎంతైనా చేయొచ్చు. ఓకే మేడం, మీరు మూవీస్లో కూడా చేశారు కదా. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎన్ని మూవీస్లో చేశారు మీరు? నేను ఎప్పుడు చెప్పినా మోర్ దాన్ 50-60 అంటుంటాను. ఇంకా యాడ్ అవుతుంటాయి కూడా. అయినా కూడా నేను పట్టించుకోకుండా అందరి చెప్పేస్తుంటా ఫిగర్. బికాస్ చేస్తూనే ఉన్నానమ్మా, ఇప్పటికి ఇంకా చేస్తూనే ఉన్నాను. మోర్ దాన్ 60 ఫిల్మ్స్ ఐ డిడ్. ఓకే, ఇంకా ఇవి సీరియల్స్ కాకుండా ఇంకేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు? మూవీస్ చిన్న బ్యానర్స్ అవి. అది ఆ బ్యానర్స్ నేమ్స్ అవి నాకు గుర్తులేదు. ఒక 3 ఫిల్మ్స్ చేస్తున్నాను. అలాగే ఈ అమెరికా అమ్మాయి ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. అడపా దడపా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటాను ఫారిన్ టూర్స్ వెళ్ళి. సో యుఎస్ లేకపోతే యూకేనో దుబాయ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఫారిన్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. మన తెలుగు అసోసియేషన్స్ చాలా ఉన్నాయి కదా వాళ్ళకి. సో చాలు, ఇంతకంటే ఇంకెందుకు, ఇప్పటికే బిజీ అయిపోయింది షెడ్యూల్. సరే, ఇప్పుడు నేను కొంచెం కష్టం అని అనుకోవట్లేదు, కానీ మీరు దీనికి ఆన్సర్ చేయాలి. తప్పకుండా చేద్దాం. ఇప్పుడు మీరు డాన్స్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు. ఈ మూడిట్లో మీకు బాగా నచ్చింది ఏది? డాన్స్. చాలా ఈజీగా చెప్పేస్తాను, ఫ్రాంక్ గా చెప్పేశారు. ఎందుకంటే అసలు మనం సొంతంగా మనం ఎంత చేయగలిగినా కూడా అక్కడ అవకాశం ఉంది. ఇక్కడంటే మనకి కనీసం అట్లీస్ట్ మూవీకి చాలా రిస్ట్రిక్షన్ ఉంటుంది, టీవీకి కొంతైనా రిస్ట్రిక్షన్ ఉంటుంది, డాన్స్కి ఆ రిస్ట్రిక్షన్ ఉంటుంది. మనలో కలిగిన భావాలు మన ఆ నృత్యంలో, అభినయంలో ఎక్స్ప్రెస్ చేసేసి ఆడియన్స్ని ఇంప్రెస్ చేసేసి ఇమీడియట్గా మనం అందుకుంటాం. ఏంటది? అప్రిసియేషన్. ఇంకేం కావాలండి? ఆర్టిస్ట్ అన్న వాళ్ళకి అప్రిసియేషన్ ముఖ్యం. ఆ అప్రిసియేషన్ అనేది ఇమీడియట్గా దొరికితే అంతకంటే ఆనందం ఏముంటుంది? అదే సీరియల్కి అయితే కొంచెం టైం పడుతుంది, మూవీకి అయితే చాలా టైం పడుతుంది. మరి వాటికంటే ఏది బెటర్ అని మీరు చెప్తారు? డాన్సే కదా. సో ఐ ఎంజాయ్ మై డాన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్. అండ్ అలాగే ఇప్పుడు మూవీస్కి సీరియల్స్కి డిఫరెన్స్ ఏంటి? రెండిట్లో ఏది బెటర్ అనిపించింది మీకు? మూవీస్కి సీరియల్స్కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫీల్డ్ ఎలా ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? వర్కింగ్ చాలా ఉన్నాయండి, డిఫరెన్సెస్ చాలా ఉంది. ఎలాంటి మూవీ చాలా హ్యూజ్ బడ్జెట్, వాళ్ళ హడావుడే వేరుంటుంది. ఒక నాలాగా చేసే ఆర్టిస్టులకి, అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకి చాలా రిస్ట్రిక్టెడ్ వర్క్ ఉంటుంది. వెరీ లిటిల్. ఒక మదర్ ఉండాలి, ఒక సిస్టర్ ఉండాలి, సో ఇంతవరకే ఆమె చేయాలి అన్న రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. సీరియల్ అలా కాదు, ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ని బట్టి ఎంతైనా చేయొచ్చు. ఎంతైనా చేయొచ్చు. వర్క్ లోడ్ సీరియల్స్లో బాగా ఉంటుంది. ఉన్నా కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ అండి, బాగా ఎంజాయ్ చేస్తాను సీరియల్స్కి నేను. బికాస్ మూవీలో ఏంటంటే మనకి నటించాలి అని ఉన్నా నటించలేదు, చేయలేము. ఇంత లిమిట్ అని పెట్టేస్తారు, చాలా లిమిట్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్కి ఈ క్యారెక్టర్ ఇంతే చేయాలి అని అంటారు, సీరియల్కి ఈ క్యారెక్టర్కి ఇంత చేసినా ఎంత చేసినా ఓకే అంటారు. నీ ఇష్టం, నీకెంత నీ క్యారెక్టర్కి తగ్గట్లు ఎంత చేసినా ప్రాబ్లం లేదు అనేస్తారు.
అట్లా ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఓకే, మూవీస్లో చాలా చేశారు, 60 అబోనే క్యారెక్టర్స్ చేశారు కదా మీరు. అందులో మీకు నచ్చిన వ్యక్తులు ఎవరు? నాకు నా అదృష్టంగా భావించే సినిమాలు రెండండి. స్వరాభిషేకం ఒకటి, శుభప్రదం ఒకటి. కె విశ్వనాథ్ గారు మహానుభావులు, గొప్ప గొప్ప సినిమాలు ఆయన తీయడం జరిగింది. ఆయన ద్వారా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన ఆర్టిస్టులు ఉన్నారు, హీరోలు హీరోయిన్స్. అంత గొప్ప వ్యక్తి మూవీలో నేను యాక్ట్ చేయగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట మై సెల్ఫ్. నేను అది నటించగలిగే అవకాశం నాకు అందులో దొరికిందని ఈ రోజు కూడా నేను చాలా గొప్పగానే భావిస్తాను. చాలా మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తాను అందులో. ఓకే, అండ్ అలాగే సీరియల్స్లోనండి నేను ఏదో అడపా సీరియల్స్ చేశాను. సీరియస్గా చేసిన క్యారెక్టర్స్ ఏం లేదు. కాకపోతే నా సీరియల్ కెరీర్ అనేది కొంచెం టర్నింగ్ పాయింట్. కాస్త బాగా నటించగలను, ఏ క్యారెక్టర్ అయినా చేయగలదు అన్న పేరు నాకు మమతల కోవెల జెమినికి చేశాను. మమతల కోవెల్లో ఆ క్యారెక్టర్లో నాకు నేను కాన్ఫిడెన్స్ వచ్చింది. అశోక్ కుమార్ గారి పుణ్యం అంటూ ఆయన బాగా చేయించారు. సారీ, అశోక్ రావు గారు డైరెక్ట్ చేశారు అది. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నెగిటివ్ రోల్, కొంచెం పాజిటివ్ అండ్ నెగిటివ్ రోల్ అనమాట. నేను నెగిటివ్ రోల్స్ కూడా చేయగలను, బికాజ్ ఆడియన్స్ అందరికీ కూడా నేను ఒక సాఫ్ట్ పర్సన్, ఇన్నోసెంట్ పర్సన్ అన్న ఇదే తెలుసు ఎక్కువ. కానీ ఇక్కడ ఆ క్యారెక్టర్లో ఏంటంటే కొంచెం రఫ్నెస్ కూడా ఉంటుంది, అది వే ఆఫ్ యాక్టింగ్ అని. ఆ దెబ్బకి నాకు అనిపించింది, ఓకే ఏమైనా చేయగలను నేను. అలాంటి క్యారెక్టర్స్ పడాలి, అలాంటి క్యారెక్టర్స్ పడితేనే బాగా ఆడియన్స్లో ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు బాగా అప్రిషియేట్ చేస్తారు. నార్మల్గా అందరు చేస్తే ఏముంది అన్న థాట్ వచ్చింది. ఆ థాట్కి తగ్గట్లు నాకు అమెరికా అమ్మాయిలో కూడా కొంచెం పల్లెటూరి గడుసుతనము, కొంచెం సెల్ఫిష్నెస్, తర్వాత గయ్యాలతనము అన్నీ మిక్సింగ్ కలిసిన క్యారెక్టర్ ఇందులో నాకు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అంత మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనమాట ఇది. సో ఐ రియల్లీ ఎంజాయింగ్, ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. అండ్ నాకు చాలా అప్రిసియేషన్ వచ్చింది. విజయ నిర్మల గారు ఒక యాక్టరే కాదు, ఒక డైరెక్టర్ కూడా, ఒక ప్రొడ్యూసర్ కూడా. అలాంటి ఆవిడ ఫంక్షన్స్ కలిసినప్పుడల్లా చెల్లి ఇదేం బాగాలేదు అంటే, నేను నా కో సిస్టర్ క్యారెక్టర్ని ఇలానే చేస్తుంటా అమెరికా అమ్మాయిలో. అన్నిటికీ చెల్లి నువ్వు ఇలా అంటే ఏం బాగాలేదు అంటున్నా. ఆవిడ ఎప్పుడు కనిపించిన చెల్లి ఇట్లాంటివి ఎలా చెప్తుంటారు. సో ఆవిడని, అలాంటి వ్యక్తిని కూడా నేను మెప్పించగలిగాను అంటే ఓకే బాగానే చేయగలను, ధైర్యం వచ్చేస్తున్నాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ క్యారెక్టర్. ఓకే, నాకు కూడా చాలా బాగా నచ్చింది మీరు చెప్పేది, అందరికి గుర్తుండిపోయేలాగా ఉన్నది. కానీ నాకు సినిమాల్లో బాగా ఇప్పటికి కూడా జనాలు గుర్తుపెట్టుకునేది హిందీ రిలేటెడ్గా అయితేనేమో అంగ్రేజ్ అని ఒక మూవీ చేశాను. అది మొత్తం ఆఖరికి బండి తోసుకుని వెళ్ళే అతని దగ్గర నుంచి హై రేంజ్ వాళ్ళ వరకు ఆ మూవీ బాగా ఇది వచ్చింది. సెకండ్ వచ్చేసి బొమ్మరిల్లు అండి. బొమ్మరిల్లులో చేసిన చిన్న క్యారెక్టరే కానీ చాలా పేరు. నాకు కూడా గుర్తుంది, ఆ బండి మీద ఎంత దూరం తీసుకెళ్లారండి. అందరూ సిద్ధార్థని తీసుకొని వెళ్ళారు, సిద్ధార్థని వెనక కూర్చున్నారు. కొంతమంది ఎంత క్రేజీ అంటే నా డాటర్ ఫ్రెండ్స్, అంటే సిద్ధార్థ్ ఇక్కడ చేసాడు కదా మీకు, ఎవరా చెయ్యవరా, మై గాడ్ ఎంత క్రేజీ పిల్లలు బాబోయ్ అనుకుంటే. ఏమొస్తుంది నాన్న చేస్తే ఏమవుతుంది, యాక్టింగే కదా ఏముంది అందులో అంటే, ఏమో అంటే నేను అందుకే సిద్ధార్థ అంటే ప్లీజ్ అంటే సరే నాన్న కొంచెం తగ్గండి అమ్మ, తగ్గించుకోండి ఈ పిచ్చి అని చెప్పేసి వాళ్ళని ఇది జరిగింది. ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా, మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు న్యూయార్క్ కానీ, లిబర్టీ స్టాట్యూ దగ్గర కానీ కొన్ని గుర్తుండిపోయినాయి, డీసీలో కానీ అట్లా. అదంతా మన తెలుగు వాళ్ళు మీరు బొమ్మరిల్లో చేశారు కదండి స్కూటీ మీద. అంత చిన్న క్యారెక్టర్కి ఎంత పేరు వచ్చింది. నేను ఇంకా గొప్పగా అప్పటి నుంచి చెప్పడం మొదలు పెట్టాను, నేను లేకపోతే సినిమానే లేదని చెప్పి. స్టార్టింగ్ నాకు స్టోరీ చెప్పకపోతే ఎవరికి చెప్తాడు సిద్ధార్థ, అలా జరిగింది సినిమా. ఎండింగ్ అది నిజమే కదా మరి, ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చెప్తాను అదే. సో ఐ ఎంజాయ్డ్ అండి దట్ క్యారెక్టర్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారు అండ్ డైరెక్టర్ భాస్కర్ గారు. ఓకే,
ఇంకా మీకు ఆల్రెడీ అన్నీ చేయగలరు మీరు, అర్థమైపోయింది. ఇది ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నేను చెయ్యాలి అని మీ మనసులో ఏమన్నా దాక్కొని ఉందా? ఏం లేదు, ఇప్పుడు ఈ నెగిటివ్ క్యారెక్టర్ చేసిన దగ్గర నుంచి నాకు అనిపిస్తుంది ఇలాంటి క్యారెక్టర్స్ అంటే నెగిటివ్ కామెడీనో ఇలా ఏవో ఒకటి డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్గా అయితే మనం బాగా యాక్ట్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, సాఫ్ట్ చేసేసాం కదా, బోల్డ్ చేసేసాం. మీరు ఆ సినిమాలో ఉన్నారు కదా, అదే స్నేహ వాళ్ళ వదిన క్యారెక్టరు మధుమాసంలో అంటారు. అవునమ్మా, అంటే అదే నెగటివ్ ఉందనుకో, ఏం చేశారు, ఏం నిరగతీశారు, అది నిజం ఇలాంటి అంటే జనాలు తిట్టుకుంటారని ఏమో బాధ లేదా మీకు? తిట్టుకోరు, వాళ్ళకి తెలుసు నేనేంటో తెలుసు. అందరూ ఇలానే ఆ క్యారెక్టర్ అలా ప్లే చేస్తారని ఫీల్ అవుతారు. అంతే అంటారా? ఓకే, ఇలా పాజిటివ్గా ఉంటే ఏమైనా చేసేయచ్చండి. ఓకే, జయలక్ష్మి గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఒక మొగుడు, 2 పిల్లలు, నేను. నాకు ఒక అమ్మ, నాన్న, అత్త, మామ, మా బావగారు ఆడవచ్చు. ఇంత చక్కగా ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదు అసలుకి కదండి, మరి ఫ్యామిలీ గురించి అంటే అంతే కదండి. మరి అది యాక్చువల్గా మీ అమ్మాయి మాకు సుపరిచితమే జయం సినిమా నుంచి. మళ్ళీ తర్వాత ఎందుకు ఫిలిమ్స్లోకి రానియట్లేదు మీ పిల్లల్ని? అసలు ముందే డిసైడ్ అయ్యాం చైల్డ్ ఆర్టిస్ట్గా మాత్రమే చేయించాలనుకున్నాము. తర్వాత ఆల్రెడీ మీరు వినే ఉంటారు, అందరూ అన్ని ఇంటర్వ్యూస్లో చూస్తూనే ఉంటారు. తర్వాత చాలా మూవీస్కి తనకి హీరోయిన్ ఆఫర్ వచ్చింది, పెద్దమ్మాయికి. వద్దనుకున్నాము, బికాస్ తను చక్కగా చదువుకుంటుంది. అక్కడ యూఎస్ఎల్ ఎంఎస్ కూడా చేసేసి వచ్చేసింది, 1 year అక్కడ వర్క్ చేసింది. మ్యారేజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు కూడా అడుగుతున్నారు జనాలు కొంతమంది మూవీస్కి, సీరియల్స్కి. బట్ డిస్టర్బ్ చేయటమే అవుతుంది అది. ఎందుకంటే ఒక ట్రాక్లో అని ట్యూన్ అయిపోయి మళ్ళీ దాన్ని ఎందుకు మార్చుకోవటం అన్న ఉద్దేశంతో వీఆర్ ఫాలోయింగ్. అండ్ మై యంగర్ డాటర్ ఈ స్టడీయింగ్ యానిమేషన్ చేస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో, అమలా గారి ఇన్స్టిట్యూట్లో చేస్తుంది. తనకు కూడా ఆఫర్స్ వస్తున్నాయి, తనకు చాలా ఇంట్రెస్ట్. లెట్ మీ సీ. ఎందుకండి మూవీస్లో ఎంకరేజ్ చేయట్లేదు? చాలా మంది అంటున్నారు ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుంది, అట్లా ఇట్లానే వద్దంటున్నారా? రీజన్స్ ఏమన్నా? అసలు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే మన క్యారెక్టర్ని బట్టి, మన పద్ధతిని బట్టి, మన ఇష్టాన్ని బట్టి, ఇష్టమైతే డైరెక్టర్స్ తీసుకుంటారు, మనకి ఇష్టమైతే మనం చేస్తాం తప్పితే అక్కడ కంపల్సరీ అది ఉంది కాబట్టి ఇది చెయ్యొద్దు అన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ గురించి నాకు బాగానే తెలుసు, ఎప్పటి నుంచో నేను ఇండస్ట్రీలో ఉన్నాను. సో ఎక్కడా చెడు లేదు, మంచి అన్న ఇది విషయం అని వస్తే ఎవ్రీథింగ్ గుడ్. అయితే ఏదైనా కొన్ని విషయాలు మనకు నచ్చవు అంతే. అంటే మేడం, ఇప్పుడు ఆర్టిస్ట్లు అయ్యుండి మీరే ఇలా చెప్తే ఎలా? బయట వాళ్ళే చాలా మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరే ఇలా చెప్తే అంటే ఎలా చెప్పాను నేను? ఎలా చెప్పాను? నాకేం ప్రాబ్లం లేదంటున్నాను. ఏముంది ఇందులో? ఏమన్నాను నేను? ఏమనలేదు. చక్కగా చదువుకుంది, దానికి చదువు అంటే ఇంట్రెస్ట్ బాగా. ఆ చదువు అలా 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 సాగిపోయింది. ఇప్పుడు మామూలు వేరే సబ్జెక్ట్స్ అయితే మనం మార్చుకుంటాం, ఇయర్ ఆ ఇయర్ లేకపోతే ఇంకోటి అని మారుస్తాము. లేకపోతే ఇప్పుడు చిన్న పాప అనుకో యానిమేషన్, తను తీసుకురావచ్చు, మళ్ళీ తను వెళ్ళిద్ది వెనక్కి వర్క్ చేసిన. పెద్ద అమ్మాయి ఏంటంటే ఇంజనీరింగ్ కదా, శ్రీనిధిలో చదివింది. సో అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి లేదు. నచ్చావులే మూవీ అప్పుడు ఆ టైంలో రవి చాలా అడిగారు, రఘుబాబు ఆయన అడిగారు. కానీ నిజంగా వి ఆల్సో ఫెల్ట్ బ్యాడ్, అంత మంచి సినిమాని మిస్ అయ్యామే. అవును, అది చాలా సూపర్ హిట్ అయింది. రవి ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పారు, చాలా మంచి మూవీ, ఒకసారి వచ్చి చూడండి, ఒకసారి నేను యూఎస్లో ఉంటే కూడా వచ్చేదాకా వెయిట్ చేసి. బట్ నా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే శ్రీనిధిలో రూల్స్ కొన్ని ఉన్నాయి, స్టడీస్ డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు. ఓకే, అసలు మా ఫ్యామిలీలో ఎవరు లేరు మూవీస్ అంటే, కాబట్టి అలాంటప్పుడు ఎందుకు? చిన్నప్పుడు చక్కగా యాక్ట్ చేసింది, చాలు నంది అవార్డు వచ్చింది జేఎంకి. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, అంతకంటే గొప్ప ఇదేంటి? మేము దాని గురించి అంత ఎంకరేజ్ చేయలేదు. కాకపోతే రిగ్రెట్ అయిన అయితే జరిగింది, రిగ్రెట్ అయ్యాము. ఎలా అంటే అంత మంచి సినిమా మిస్ అయ్యాము. కానీ మనకు కొన్ని రాసి పెట్టి ఉంటాయి, ఇది జరగాలి, అది జరుగుతుంది అని. సో అలానే జరిగింది. ఎంఎస్ చేసేసింది, యూఎస్ వెళ్ళి వచ్చింది, ఇప్పుడు మ్యారేజ్ చేయాలని. యాక్చువల్గా జయ మూవీలో ఒక ఫన్ సీన్ ఉంది, రివర్స్లో రాస్తుంటుంది అనమాట. తను నిజంగానే అలా రాస్తుందా? నేర్పించారు తేజ, అలా నేర్పించి చేపించారు. అందరు చాలా మంది అడిగారు, ఏంటి నువ్వు మామూలుగా కూడా నువ్వు అలానే చేస్తావా అని అడిగారు. అదే ఆ డౌట్ వచ్చింది, ఇప్పుడు క్లారిటీ చేసేసుకోవాలి త్వరగా. అది నేర్పించారు, నేర్చుకొని అలా రాయటం. అసలు ఫాస్ట్గా అది చూపించేస్తారు కదా అలా. చిన్నపిల్లలు అప్పుడు ఎంత, తను 6th క్లాస్ ఎండింగ్లో ఉంది జరిగేటప్పుడు,
7th క్లాస్ ఎంటర్ అయిన తర్వాత రిలీజ్ అయింది మూవీ. Okay. సో చిన్నపిల్లలు తొందరగా గ్రాఫ్ట్ చేస్తారు కదా, అవును. సో అందులో షీఈ్ క్లవర్ అండ్ ఇంటెలిజెంట్. ఓకే, అంటే అనుకుంటున్నాను మీలాగే నెక్స్ట్ కూడా వస్తుందేమో మీ అమ్మాయి. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు వచ్చేసారు కదా. ఇంకేంటో అనుకున్నా మీలాగే అనగానే నా గురించి ఏమన్నా పొగడుతున్నావేమో అనుకున్నాను. ఉన్నాయి దాచిపెట్టుకున్న మనసులో, అడుగుదామని. లేట్ అయిపోతుంది, తొందరగా అడిగేయాలి. ఇప్పుడు మా మేనేజర్ ఎడ్యుకేషన్ ఉన్నారు, అప్ప ఏ మనసులో పెట్టుకోరు. ఏదున్నా పక్క అమెరికా అమ్మాయి మేనేజర్ ఉన్నారు, ఏమనేస్తారు, ఎంత పొగుడతారు. అలా పొగిడేయాలన్నమాట, ఏదన్నా ఉంటే చెప్పేసేయాలి. నేను దాచిపెట్టుకున్నాను కదా, యాక్చువల్గా నాదే తప్పనమాట. మేడం అడిగేస్తున్నాను, మీరు ఇంత స్లిమ్గా ఎలా ఉన్నారు? వాట్ ఈస్ అ బ్యూటీ సీక్రెట్? ఏంటో ఇలా అడిగేస్తే చాలా మొహమాటం వేస్తుంది. సిగ్గుగా లేదు కానీ మొహమాటంగా ఉంది. ఎనీవే ఇట్స్ ఓకే. స్లిమ్గా ఉండడానికి ఏం కారణం ప్రత్యేకంగా ఏం లేదు. ఇట్స్ మై హెరిడిటరీ. నా పేరెంట్స్ ఇద్దరు వెరీ ఫిట్. అండ్ ఆల్సో నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కూడా, మనం వయసు కంటే ఇంకా తక్కువగా కనిపిస్తుంది, మనకున్న వయసు కంటే తక్కువగా యాక్టివ్గా యంగ్గా అందంగా కనిపిస్తుంది. దానికి కారణం మాత్రం మంచి మనసుతో ఉండటం అండి. అంటే నా గురించి నేను పోడుకుంటున్నాను అన్న ఉద్దేశం కాదు, కానీ నిజంగా పాజిటివ్ థింకింగ్తో పాజిటివ్ మైండ్తో ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్గా ఎవరితో ఏ గొడవలు ఉండవు. మనకి ఎటువంటి గొడవలు లేనప్పుడు ఆటోమేటిక్ మనం బాగుంటాం కదా, మనం హ్యాపీగా నవ్వుతూ ఉంటాం. నవ్వు ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మంచిది అంటారు. సో మనసులో నెగిటివ్ ఫీలింగ్ లేకపోతే మన మీద ఆ ప్రభావం ఉండదు. దానివలన మనం అందంగా ఇక అంతే ఇలా ఉన్నాం అనమాట. సో నేను ఏమంటున్నానంటే ఎవరికి చెప్పినా కూడా బీ పాజిటివ్. ఎనీథింగ్ ఉంటాయండి, చాలా చాలా ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి. మనం వాటన్నిటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ముందు మనకు చికాకు లేకుండా ఉంటుంది, ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి చికాకు లేకుండా. బీ పాజిటివ్ ప్లీజ్. ఓకే, మీ హస్బెండ్ మీకు ఎలా సపోర్ట్ చేసేవారండి? పిల్లలు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేశారు కదా, 3 months నుంచి వదిలేసి అలా చేయాల్సి వచ్చింది కదా మీరు ప్రోగ్రామ్స్. నేను వదిలేదు కాబట్టి ఆయన నాకు సహకరించారు. నేను అంతా మేనేజ్ చేసుకోగలిగాను కాబట్టి ఈ రోజున 18 years. ఇప్పుడు నా డాటర్కి యంగర్ డాటర్కి 18 years. సో 18 years నేను మేనేజ్ చేశానంటే ఇప్పుడు వచ్చిన రిటర్న్ వేస్ట్. బికాజ్ నేను అవన్నీ మేనేజ్ చేసుకోకపోతే ఎవరైనా ఇంట్లో ఇబ్బందులు ఉంటే ఎవరు ఎంకరేజ్ చేయరండి. ఇంట్లో ఎవ్రీథింగ్ మేనేజ్ చేసి ఎవ్రీథింగ్ వాళ్ళతో అంత పాజిటివ్గా ఉంటేనే ఎ ఉమెన్ కెన్ డూ ఎవ్రీథింగ్. అది అదర్వైజ్ ఎనీథింగ్ ది కాంట్. ఎంత జాబ్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఎనీథింగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహకారం లేనిది అది జరగదండి. సో నాకు నా ఫ్యామిలీ సైడ్ నుంచి, అటు పేరెంట్స్ సైడ్ నుంచి కానీ, ఇన్లాస్ సైడ్ నుంచి కానీ, నా హస్బెండ్ సైడ్ నుంచి కానీ ఎవ్వరి వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇబ్బంది కలగకుండానే నేను నా పరిస్థితిని అలా చేసుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇలాగే స్మైల్ చేసి అడుగుంటారు, అలా పడిపోయి ఉంటారు అంతే. అలా అది ఎప్పుడో పడిపోయారు, పెళ్లికి పొంది పడిపోయి పెళ్లి చేసుకున్నారు. అంటే మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఇది ఒక సీక్రెట్ బయటకు వచ్చింది అనమాట. అరేంజ్ మ్యారేజ్ కానీ ఆయన చెప్తుంటారు ఎక్కడన్నా వస్తే ఆ విషయము మా ఇద్దరిని తీసుకున్నప్పుడు ఏంటో చెప్తుంటారు. వాళ్ళని చూశాను, వాళ్ళ చోట ఆవిడ డేరింగ్ని చూశాను, డాషింగ్ని చూశాను, అందుకే ఎలా నీవనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఎక్కడ చెప్తుంటారు. అంటే ఏంటండి డేరింగ్ డాషింగ్ అంటే? ఫైట్ ఏమైనా చేశారా? అంటే గుంటూరులో మేము కాలేజ్ డేస్, నాది గుంటూరు బ్రాటప్ అంతా, బోర్న్ అండ్ బ్రాటప్ అక్కడే, ఇద్దరం అక్కడే. సో కొంచెం ఆ రౌడీజం ఉంది అక్కడ. గుంటూరు ఘాట్ ఉంది. ఎక్కడైనా ఏదైనా నచ్చకపోయినా, ఎవరైనా ఏదైనా తప్పు పని చేశారనిపించిన, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ మీద వెళ్తుంటే లేడీస్ కొట్టుకుంటూ వెళ్తారు, ఏమొస్తుందో ఆనందం తెలియదు వాడికి, వాడు పిచ్చోడు. సో అలాంటి సందర్భంలో నేను ఆగి, లేదంటే నా సైకిల్ అన్నా ఉండేది, బైక్ అన్నా ఉండేది, ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వీటన్నిటితో నేను ఫాస్ట్గా వెళ్ళి వాడిని అక్కడ నిలదీసి కొట్టి 2 పీకి, అప్పుడు అక్కడ వాడికి అంటే గుణపాఠం అంటారు చూడండి, అది చెప్పేదాన్ని. సో ఒక సందర్భంలో ఆయన అది చూశారట. దాంతో ఇంకా వెంటనే ఎవరు అనగానే ఫలానా వాళ్ళ ఆయన ఫ్రెండ్, నా మేనమామ ఫ్రెండ్, సో ఫలానా వాళ్ళ
జస్ట్ డాటర్ అనగానే ఓకే లెట్ మీ ట్రై, పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటారేమో అని. అప్పటికే వేరే మ్యాచెస్ వస్తున్నా, నేను డిగ్రీ చేస్తున్నాను, తర్వాత పీజీ చేయాలి, ఐపీఎస్కి వెళ్ళాలి, ఎందుకంటే ఎన్సీసీలో అన్నీ ఉన్నాయి నాకు బ్యాచెస్ అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి. సో నేను చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాను. కానీ మనం ఇందాక ఒకసారి చెప్పాను, రాతలు అనేది ఉంటుంది. సో అలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుందని నేను అనుకున్నవి ఏమీ కాకుండా మ్యారేజ్ అయిపోయింది. బట్ ఎనీవే నౌ ఆల్సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. డిఫరెంట్ వేలో నేను నా ప్రయాణాన్ని యాక్టివ్గానే హ్యాపీగానే సాగిస్తూ వస్తున్నాను. అంటే ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? బయట ఏమన్నా చిన్న చిన్నవి జరుగుతుంటే మీరు అస్సలు ఊరుకునేది లేదు. అసలు ఇక్కడ అంటారు మనసులోకి వచ్చింది అంటాం కదా జనరల్గా మాట వరుసకి, ఇక్కడికి రాగానే అక్కడికి వచ్చేస్తుంది అంతే. ఇక్కడ థాట్ రాగానే ఇక్కడి నుంచి వచ్చేస్తుంది. ఏమీ దాచుకోలేదు. అనిపించిందంటే అనేస్తాం. అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, బాధపడతారేమో, కోపం వస్తుందేమో, ఏం లేదు. నేను చెప్పేది కరెక్ట్, నేను చెప్పేస్తాను. ఓకే, నేను చెప్పేది రాంగ్ అయితే ఆ హిస్టేషన్స్, నేను చెప్పేది కరెక్ట్ అని నాకు అనిపించినప్పుడు 100% నేను బయటకు చెప్పడానికి నాకేంటి భయం. అంతే, మనం కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అంతే. ప్లస్ కరెక్టే కూడా అది 100% ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. అలానే ఉన్నాను. అలా ఉండటం కూడా నాకు ఇలా ఉండటానికి ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. ఒకవేళ జయలక్ష్మి గారు యాక్టర్ కానీ డాన్సర్ కానీ అవ్వకపోయి ఉంటే ఇంకేమై ఉండేవాళ్ళు? ఎటు ఉంది కదండి, పెళ్ళయింది, పిల్లలు, ఇల్లు, సంసారం, దట్స్ ఇట్. అది అంటే ఇందాక మీరు అన్నారు కదా నేను ఐపీఎస్ అవ్వాలని చాలా ఆశపడ్డాను. ఎందుకంటే నాకున్న ఆ డేరింగ్నెస్, మంచిగా ఉండాలి అనే ఆ తపన. బహుశా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉండేయో నాకు తెలియదు, కానీ అప్పటికి ఇప్పటికి ఒకేలాగా థింకింగ్ ఉంది. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన ఈ పుట్టుకలతోనే పోతుంది అంటారు. సో నాకున్న ఆ ఇంట్రెస్ట్కి బహుశా వెళ్తే చాలా పనులు చేయగలిగేది అనే మంచి కార్యక్రమాలు, వాటితో నేను కూడా కొంత సాటిస్ఫాక్షన్ పొందేదాన్ని. మనకి అది రాసి పెట్టలేదన్నమాట. అందుకే కదా ఇప్పుడు మా అసోసియేషన్ లాంటి వాటిల్లో అక్కడ నిజంగా చెప్పాలంటే సభ్యులకు కలిగే లాభం అంటూ ఏముండదు. సర్వీస్ చేయాలన్న ఆలోచన, తపన, ఇంట్రెస్ట్ కోసమే వాటిలో జాయిన్ అవుతారు. అసోసియేషన్స్లో ఎలెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఏదో ఒక సర్వీస్ చేసాము, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది అన్న ఫీలింగ్ అన్నమాట. అదే అనుకుంటున్నాను మేడం, మీ డేరింగ్కి నిజంగా మీరు ఐపీఎస్ అయి ఉంటే మాత్రము ఒక రేంజ్లో మీరు మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు. కానీ మీ బ్యూటీ డామినేట్ చేసేసి మిమ్మల్ని ఇందులోకి తీసుకొచ్చింది అనమాట. ఉండొచ్చేమో, నిజమేనేమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే ఏది జరిగినా మన మంచిది. సో ఐ ఆల్వేస్ అది నేను ఈ విషయం చాలా వరకు ఎప్పుడు అందరితో చెప్తుంటాను, ఏం జరిగినా మన మంచికి. మన ప్రయత్నం మనం చేద్దాం మంచిగా చేయటానికి, లేకపోతే ఏదైనా సాధించడానికి, గొప్ప పనులు చేయటానికి. ప్రయత్నం మాత్రమే మనది, ఫలితం మాత్రం పరమాత్ముడు అంతే. ఓకే, అంటే ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తే జరగదంటారా? ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా ఏ పని చేయలేము మనం. ఫలితం ఎక్స్పెక్ట్ చేయాలి, చేస్తాము, కానీ ఎంతవరకు వస్తే అంతే తీసుకుందాం. అది మనం అనుకున్నవన్నీ, కోరుకున్నవన్నీ జరగవు కదా, కావాల్సినవన్నీ మన దగ్గర రావు కదా. కానీ అలానే ఊరుకోకూడదు, ప్రయత్నం చేయాలి, ఆశతో ప్రయత్నం చేయాలి, ఏమొస్తే అది పొందాలి. ఓకే జయలక్ష్మి గారు, మీకు ఎవరినన్నా కాపీ కొట్టాలనిపించిందా? మీకు ఇందాక విలన్ రోల్స్ అవి అన్నీ అనిపించింది కదా, నేను వీళ్ళలాగా చేస్తే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఏ రోజున ఆలోచించలేదు, ఆలోచించాలన్న ఆలోచన కూడా రాలేదు. బికాస్ అలా ఆలోచించలేదు, అలా చేయలేదు కాబట్టి విజయ నిర్మల గారు లాంటి వాళ్ళని నేను ఇంప్రెస్ చేయగలిగాను. సో నాకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా కూడా, అయితే డాన్స్ చేసినా, యాక్టింగ్ చేసినా, ఏ పని చేసినా నేను ముందు ఎంజాయ్ చేస్తాను. ఈవెన్ ఐ లవ్ డూయింగ్ ఎక్సర్సైజెస్. వర్కౌట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు బాగా యోగా ఇట్లా అన్నీ చేస్తుండేదాన్ని, కానీ ఏదో ఒక సందర్భంలో వాటర్ గేమ్స్ ఆడుతూ పడి ఈ 2 నీస్ కింద ఫ్లోర్కి తగిలి, అయ్యో, అది లోపల ఎక్కడో సన్న డ్యామేజ్ అయింది. అది చాలా సంవత్సరాలు అయింది జరిగి కూడా, 7-8 years అవుతుంది. అది గ్రాడ్యువల్గా ఇప్పుడు ఆ ప్రాబ్లం పెరిగి డాక్టర్స్ చెప్పడం డాన్స్ చేయొద్దు, వాకింగ్ చేయొద్దు, యోగాలో కొన్ని ఆసనాస్ చేయొద్దు అని చెప్తారు. కానీ నేను ఏది మానలేను. ఎందుకంటే నాకు అవన్నీ ఇష్టమైన పనులు. కాకపోతే జాగ్రత్త పడతాను. ఆ ఆసనాస్ ఏమొద్దన్నారు వాటిని కాకుండా ఫ్లోర్ మీద చేసేయి. ఏదైనా అవకాశం ఉంటే అట్లీస్ట్ ఒక 20 minutes అలా చేద్దాం మనం. వాకింగ్ అప్పుడప్పుడు మనసు ఫ్రెండ్స్ పిలిస్తే వాకింగ్,
డాన్స్ కూడా చేస్తున్నాను. నీ క్యాప్స్ వేసుకోమంటారు, గుర్తుంటే వేసుకుంటాను, లేకపోతే అలానే చేసేస్తుంటా. కాకపోతే ఎప్పుడో ఒకసారి చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. సో ఏ పని చేసినా ముందు మనం ఎంజాయ్ చేస్తూ ఆ పని చేసామంటే తప్పకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నేను అదే పని చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ నాకు ఎవరో ప్రేక్షకులు నుంచో నాకు అప్రిసియేషన్ రావడానికి టైం పడుతుంది. అదంతా కాదు, నా సెట్లో పీపులే, నా కో ఆర్టిస్టులు కానీ నా ఎవరైతే సర్కిల్ ఇక్కడ అందరూ ఉన్నారు, కెమెరా రిలేటెడ్, డైరెక్షన్ రిలేటెడ్, వీళ్ళందరూ కూడా నేను చేసే పద్ధతిని నా నా వే ఆఫ్ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ దే ఎంజాయ్, దే ఇమ్మీడియట్లీ ఎక్స్ప్రెస్ అనేది. దట్ ఈస్ ఇట్. ఐఎమ్ డూయింగ్ బెటర్ అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అనేది నాకు అక్కడే కనిపించేది. నేను ఏ రోజున కూడా ప్రయత్నం చేయలేదు ఒకళ్ళని చూసి ఇలా చేయాలి అలా చేయాలని. అలా చేయకూడదు. ఒక ఆర్టిస్ట్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం ఎలా చేయగలమో అలానే చేయాలి. వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తామంటే వేరే వాళ్ళ పేరు మన మీద పడుతుంది తప్పితే మనం అంటూ ఏముంటుంది, మన ఇండివిజువాలిటీ ఉండదు. సో ఇప్పుడు కూడా ఎనీథింగ్, యాక్టింగ్ కానీ, రియల్ లైఫ్లో కానీ, రియల్ లైఫ్లో కానీ, ఎనీవేర్ మనం మనలానే ఉండాలి. అప్పుడే మన గుర్తింపు మనకు ఉంటుంది. నాకు అదే అర్థమైంది. ఇందాక మీరు దెబ్బ తగిలింది అనేది కూడా ఎంత స్మైల్తో చెప్తున్నారంటే చాలామంది నాకు దెబ్బ తగిలింది అలా అనుకుని కావాలని చేసింది కాదు, లేకపోతే ఇంకో రకంగా వచ్చింది కాదు, అది యాక్సిడెంటల్గా జరిగింది. కాంట్ హెల్ప్. ఏది జరిగినా కూడా ఫేస్ చేయాలి. ఏజ్ పెరిగే కొద్దీ అందంగానూ ఎంగగా కనిపిస్తుండొచ్చు, కానీ ఒక వయసు మనకంటూ ఉంది కదా, వయసు పెరిగే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం వాటిని రిసీవ్ చేసుకోవాలి పాజిటివ్గా. చేసుకోకపోతే ఏం చేస్తాం, ఆగుతాయి అవేమన్నా ఆగవు కదా. కాబట్టి నవ్వుతూ రిసీవ్ చేసేసుకుంటే అట్లీస్ట్ కొంచెం ఎనర్జీ ఉంటుంది మనకి, మనం వాటిని మేనేజ్ చేయగలమని. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూసాను. మీలో అది చాలా ఎక్కువగా ఉందన్నమాట. మీ హ్యాపీనెస్, మీ హెల్దీనెస్కి, మీ స్లిమ్మింగ్ సీక్రెట్, బ్యూటీకి మొత్తం అంతా అది మీ పాజిటివ్నెస్ చాలా ఎక్కువ ఉంది. దానివల్ల మీరు ఇంత అందంగా బయటికి మాకు కనిపిస్తున్నారు. ఇందాక అదే చెప్పాను నేను మీతోనే చెప్పాను, మన ఆడియన్స్ కూడా చెప్పాను. ఏంటంటే బీ పాజిటివ్. అలా పాజిటివ్గా ఉంటే మన ఎనర్జీ లెవెల్స్ చాలా హై ఉంటాయి. ఇప్పుడు నెగిటివ్గా ఉన్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను బాధపడుతుంటాను ఆ నెగిటివ్ సెన్స్తో. ఆ నెగిటివ్ సెన్స్ ముందు నన్ను తింటుందన్నమాట లోపల. నన్ను బాధతో లోపల తినేస్తుంటుంది. ఆ తర్వాత బయట వాళ్ళకి హార్మ్ చేస్తుంది ఆ నెగిటివ్నెస్. ముందు నన్నే హార్మ్ చేస్తుంది, తర్వాత ఎదుటి వాళ్ళని హార్మ్ చేస్తుంది. అదే పాజిటివ్నెస్ ఉంటే, పాజిటివ్ థింకింగ్ ఉంటే మనకు ఆ చికాకు ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. దీంతో మనం ఎదుటి వ్యక్తులకి ఎటువంటి హాని చేయలేము. బీ గుడ్ అండ్ ఈవెన్ హ్యాపెన్, అదే మంచి జరుగుతుంది. ఓకే, మీరు ఇంత పాజిటివ్గా ఉన్నారు కదా, ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడన్నా మీకు బాధ కలిగించిన సందర్భం, అయ్యో ఇలా ఎందుకు జరిగింది, ఇట్లా కాకుండా ఇలా అయ్యుంటే బాగుండు, మీ వల్ల కానీ ఎదుటి వాళ్ళ వల్ల కానీ ఎప్పుడన్నా మీరు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంటాయి. ఈ క్వశ్చన్ చాలా సింపుల్. ఎలా అంటే హ్యాపెన్స్. మన మనుషులో, మన సరదాగా వాడుక భాషలో చెప్పాలంటే చీము నెత్తురున్న వాళ్ళకి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. సో ఆ విధమైన ఎమోషన్స్తో కొన్ని సందర్భాల్లో బాధపడి ఉంటాము. ఆ బాధపడిన తర్వాత అప్పుడు ఆ సమయంలో కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా కొద్దిగా ఆవేశంగా రియాక్ట్ అవుతాము. కానీ తర్వాత కొంచెం సమయం తీసుకొని, ఓహో ఇట్లా అయింది కదా, ఇది ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు, కాబట్టి ఈసారి ఇలా జరగకుండా ఉండాలి, ఇంకా ప్రయత్నం చేద్దాం, ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం, లెట్ మీ టేక్ ఇట్ ఈజీ. ఇలా అంటే అందుకే పాజిటివ్నెస్ ఉండాలన్నాను, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎందుకంటే మన మనుషులం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తాము. ఇలాంటివన్నీ ఎమోషన్స్ ఉంటాయి మనకి. కాకపోతే వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, వాటిని ట్యాకిల్ చేయాలి. చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా మనం పాజిటివ్ వేలో ఉన్నామంటే ఫర్దర్గా అలాంటివి జరగకుండా చూసుకోవాలి. నెగిటివ్ వేలో ఉన్నామంటే బ్లాస్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఇది జరుగుతుంది. ఓకే మేడం, మరి నెగిటివ్ ఇన్సిడెంట్ గురించి చెప్పారు, అట్లాగే మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మీ లైఫ్లో? చాలా ఉన్నాయి. ట్రకింగ్ ఎక్స్పెడిషన్
కులు మనాలి వెళ్తే కాలేజ్ డేస్లో ఎన్సీసీ తరఫున వెరీ మెమరబుల్ మూమెంట్ ఇట్ వాస్. అదే మెమరబుల్ ట్రిప్. అలాగే ఫస్ట్ టైం ఫారిన్ ట్రిప్ దుబాయ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఇట్ వాజ్ వెరీ మెమరబుల్ ట్రిప్. అలాగే ఫ్యామిలీలో కూడా కొన్ని సందర్భాల్లో మా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటుంది సంక్రాంతికి. ఎవ్రీ సంక్రాంతికి మోర్ దాన్ 100 మెంబర్స్ వి మీట్. అది మెమరబుల్. ఇట్లా చెప్పుకుంటా వెళ్తే చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇండస్ట్రీలో మీకు బాగా అప్రిషియేషన్స్ వచ్చిన సందర్భాలు ఏంటివి? అప్రిసియేషన్ వచ్చిన సందర్భాలు ఇందాక చెప్పాను కదా, ఈ స్వరాభిషేకం, ఓకే, తర్వాత బొమ్మరిల్లు, అంగ్రేజ్, ఇలా అలాగే అనుకోకుండా ఒక రోజు ఎల్ఏ చంద్రశేఖర్ గారి మూవీ, దాంట్లో కూడా చార్మి స్టెప్ మదర్ క్యారెక్టర్ చేశాను. అది కూడా చిన్న క్యారెక్టర్, గాట్ గుడ్ అప్రిసియేషన్. నచ్చింది అందరికీ. వితౌట్ మేకప్, చాలా సింపుల్గా ఆయన అలా చేయించుకున్నారు. బాగా నచ్చింది అన్నారు. ఆడియన్స్ కూడా బాగుందండి ఆ క్యారెక్టర్, మీరు దట్స్ గుడ్, హ్యాపీ. మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ మీకు ఇంకా కాంటాక్ట్లో ఉన్నారా? లక్కీగా నేను అది మెయింటైన్ చేస్తుంటాను నా ఫ్రెండ్స్ని. స్కూలింగ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమంది పాపం ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని టచ్లోకి వచ్చారు, కానీ ఐ డోంట్ రిమెంబర్ దెమ్. నిజం చెప్పాలంటే నాకు కొంచెం షార్ట్ టైం మెమరీ లాస్ అంటారు చూడండి, ఆ టైపు ఉంది నా దగ్గర. కానీ రెగ్యులర్గా టచ్ ఉన్న వాళ్ళతో ఐఎమ్ ఇన్ టచ్. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్తో ఐఎమ్ ఇన్ టచ్. ఐ హ్యావ్ ఎ గ్రూప్. డిగ్రీలో ఎన్సిసి ఫ్రెండ్స్ ఉన్నారు, గ్రూప్, అది ఒక గ్రూప్ ఉంది. సో ఇలా నాకు కొన్ని కాలేజ్ ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, నా రెగ్యులర్గా మేము కాలేజ్లో ఇంటర్ నుంచి ఆల్మోస్ట్ ఇంటర్ తర్వాత డిగ్రీ ఒక 4 members కలిసి ఉన్నాము. ఆ 4 members వీఆర్ ఇన్ టచ్ స్టిల్. వాళ్ళు ఎవరు ఫోన్ చేయకపోయినా నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటా. అదేమంటే పెద్ద డైలాగులు కొడతారు వాళ్ళు. నువ్వు బిజీగా ఉంటావని జయ నీకు ఫోన్ చెయ్యని జయ, కబుర్లు చెప్పొద్దు, బిజీగా ఉండేదాన్ని నేను ఫోన్ చేస్తుంటాను, మీరు ఫోన్ చేయడానికి నేను బిజీగా నేను రిసీవ్ చేసుకోకపోతే కదా ఆ మాట అనాలి. నేను రిసీవ్ చేసుకోవటం కాదు, నేనే కాల్ చేస్తుంటా. గుంటూరు వెళ్ళినప్పుడల్లా, గుంటూరులోనే చదివాను కదా, గుంటూరు వెళ్ళినప్పుడల్లా నేను కాల్ చేస్తాను. ఏంటి గుంటూరు వచ్చావా, పర్లేదు, అదొకటి గుర్తొచ్చింది, అట్లీస్ట్ నేను ఫోన్ చేశానంటే అక్కడ ఉన్నాను అంటే ఏం లేదు జయ, ఇది ఇందా చెప్పినట్టు చెప్తారనమాట. ఇంకా మిగతా నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వీఆర్ ఇన్ రెగ్యులర్ టచ్. డిగ్రీలో ఎన్సిసి బ్యాచ్ రెగ్యులర్ టచ్. నేనే చాలా మందిని కలిపాను అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడంతా తీసుకొచ్చి ఎన్సిసి మంచి పొజిషన్స్లో ఉన్నారు చాలామంది. వెరీ హ్యాపీ. ఆ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ, ఆ మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకుంటూ ఇది చేస్తుంటే ఎంత బాగుంటుందంటే, ఉండాలండి అందరికీ ఆ మెమరీస్ ఉండాలి. స్కూలింగ్, కాలేజ్, ఎందుకంటే నా పాప చెప్తుంటారు స్కూల్వి నాకు బాగా గుర్తుంది, కానీ ఇంకా స్కూల్ నుంచి కాలేజ్ లెవెల్కి వచ్చింది కాబట్టి తనకు గుర్తుంటుంది. నేను అక్కడి నుంచి ఎప్పుడో దాటి వచ్చేసాను, నా స్కూల్వి అంత గుర్తుంటుంది. పాపం అప్పుడప్పుడు చెప్తుంటారు, మీరు అక్కడ జలగం రామారావు హై స్కూల్లో చదివారే గుంటూరులో, గుంట గ్రౌండ్. చదివాను, నేను అక్కడ చదివానండి అని చెప్తారు. నేను ఎప్పుడు గుర్తుపెట్టాను, 4 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతుంటాయి. ఈ కంప్యూటర్లో లోడ్ ఎక్కువైపోతుంది, పంపించేస్తుంటాను. పోనీలేండి, కాలేజ్ డిగ్రీ వాళ్ళని బాగా గుర్తుపెట్టుకుని నుంచి. కానీ ఇంటర్మీడియట్ రీసెంట్ నా ఫ్రెండ్ పంపించింది ఫోటో, చూస్తే ఎంత నవ్వు వస్తుందంటే, ఎలా ఉన్నానంటే చక్కగా సన్నగా ఉన్నాను. ఇప్పుడే నేను స్లిమ్గా ఉన్నాను అన్నారు, అప్పుడు ఇంకెలా ఉన్నారు, స్లిమ్గా ఉన్నాను చక్కగా. అది డిఫరెంట్గా ఉంది. కాకపోతే నేనే అనేది మాత్రం మొహం గుర్తుపట్టచ్చు. నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తే వీళ్ళందరూ నా ఫ్రెండ్సా, నా కాలేజ్ క్లాస్మేట్సా, వీళ్ళు నా బ్యాచ్మేట్సా అని పర్టికులర్గా గుర్తు చేసుకోవాలి. నిజంగా గుర్తు రావట్లేదు ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు. అంటే ఇప్పుడు ఇంకా చాలా చేంజ్ అయిపోయి ఉంటారు కదా. చేంజ్ అయ్యారు. నేనంటే ఆన్ స్క్రీన్ ఉన్నాను కాబట్టి స్టిల్ నన్ను అందరు గుర్తుపెట్టుకుంటున్నారు. నేను వాళ్ళందరూ ఆఫ్ స్క్రీన్, నేను అసలు టచ్లో లేను కాబట్టి. సో ఐ డోంట్ రిమెంబర్, ఐఎమ్ వెరీ సారీ. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. యాక్చువల్గా మన ఫ్రెండ్సే మనకి మంచి క్రిటిక్స్ అని అంటూ ఉంటారు. మీరు ఐ యాక్సెప్ట్ దట్, 100% యాక్సెప్ట్ దట్. ఎందుకంటే నేను ఇప్పుడు నా పిల్లలకి చెప్పే వయసుకి వచ్చాను కాబట్టి నేను ఎప్పుడు నా పిల్లలకి చెప్తాను, మన ఫ్రెండ్స్ వల్లనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన స్నేహితులు మంచి వాళ్ళు అయితే మన భవిష్యత్తుకి పునాది రాళ్ళలాగా
వాళ్ళ స్నేహం పనికొస్తుంది అని చెప్తా. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది చాలా డేంజరస్ టైం. ఆ ఇంటర్మీడియట్ అనే టైంలో కానీ మనం ప్రాపర్గా ఉండి మంచి స్నేహితులతో సాంగత్యం ఉంటే మాత్రం తప్పకుండా మన భవిష్యత్తు బాగుంటుంది. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్. అదే నేను నా సిస్టర్స్కి చెప్తాను, నా ఫ్రెండ్స్కి చెప్తాను, నా పిల్లలకి చెప్తున్నాను. మంచి స్నేహితులు ఉండాలమ్మా, మంచి స్నేహితులు ఉండాలమ్మా. వాళ్ళకి అంతా కలర్ఫుల్గా అనిపించి వాళ్ళకి అంతా మంచిగానే అనిపిస్తుంది. కానీ పేరెంట్స్గా పెద్దవాళ్ళకి పేరెంట్స్కి తెలుసు అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్, ఎలా ఉంటుంది లైన్ అని. అదే అంటుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అంచనా వేయచ్చు అని. మన బాడీ లాంగ్వేజ్ బట్టి మన క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు, మన స్నేహితుల బట్టి మన క్యారెక్టర్ చెప్పొచ్చు, మన మాట తీరు బట్టి మన క్యారెక్టర్ చెప్పొచ్చు. ప్రతి దానికి ఒక థియరీ ఉంది. ఓకే మేడం, అలాగే మీ ఫ్రెండ్స్ కాకుండా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరున్నారు మీకు? ఇండస్ట్రీలో నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడైతే నాకు ఇండస్ట్రీలో కూడా ఒక గ్రూప్, 2 గ్రూపులు ఉంది. నా అమెరికా అమ్మాయి గ్రూప్ ఒకటి ఉంది, నా ఇండస్ట్రీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక గ్రూప్ ఉంది, మా అసోసియేషన్ నుంచి మా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో గ్రూప్ ఉంది, న్యూ కమిటీలో ఒక గ్రూప్ ఉంది. నేను ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఐఎమ్ ఫ్రెండ్లీ టు ఎవ్రీబడి. ఐఎమ్ ఫ్రెండ్లీ టు ఎవ్రీబడి. ఐ లవ్ ఫ్రెండ్షిప్. సో నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ వచ్చేసి నాకు నా ఫ్రెండ్స్ సురేఖ రాణి, ప్రియా, రచిత, సుదీప, నీలియా, తర్వాత ఇంకెవరున్నారు, సనా, తర్వాత మాధవి, తర్వాత మీనా, రచిత గారు చెప్పినట్లున్నాను కదా. ఇట్లా ఇప్పుడు నన్ను చంపేస్తుంది. ఇంకో ఫ్రెండ్ ఉంది, గుర్తురావట్లేదు పేరు సడన్గా. ఇట్లా లేకపోతే ఇట్లానే ఉంటుంది. గ్రూపుల్లోకి వచ్చి మెసేజ్లు పెడుతుంటే నేను టచ్లో ఉంటాము. ప్రవీణ్ అండి, మన ప్రవీణ లేదు యాంకర్, ఇప్పుడు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా చేస్తుంది అన్నమాట. ఏం చేస్తాం, ఇట్లానే ఉంటుంది. గ్రూపుల్లో ఇప్పుడు టచ్లో ఉండాలి, ఉంటే ఇలా మర్చిపోం కదా అదనమాట విషయం. సో ఇది నా చాలా హెల్తీ గ్రూప్ అనమాట. మేము బాగా రెగ్యులర్గా టచ్లో ఉంటాము, మంచి పార్టీస్ చేసుకుంటాము, వెరీ మచ్ కంఫర్టబుల్. మనసు విప్పి అంత మంచిగా అన్ని మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ ఎవ్రీడే వీఆర్ ఇన్ టచ్. సో ఇక్కడ ఈ అమెరికా అమ్మాయి ఆల్రెడీ గ్రూప్లో అలో హాయ్ మెసేజ్లు ఉంటాయి, లేదంటే ఇక్కడ గుడ్ అండి, ఉండాలండి, ఫ్రెండ్స్ అనేది ఉండాలి. ఆ ఫ్రెండ్స్తో రెగ్యులర్గా టచ్లో ఉండాలి. మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది స్నేహితుల వలన. అది మోరల్గా కానీ లేకపోతే ఎనీ అదర్ వేస్ ఎన్నో రకాలుగా మనకి సపోర్ట్ అది. సో హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, జయలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళినా తనకంటూ ఒక గ్రూప్ ఉండిపోతుంది అనమాట. అండ్ అలాగే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి గ్రూప్, నేను ఒక్కదాన్నే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా గ్రూప్ ఏంటి, ఎవరికైనా గ్రూప్ ఉంటుంది. నాకు కూడా గ్రూపులు ఉన్నాయని చెప్పాను అంతే. అసలు చాలా మంది కలవరండి. అసలు వచ్చామా, చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అలా మనం ఇద్దరం మాట్లాడుకుంటే అనిపిస్తుంది ఇట్లా ఎందుకుంటున్నారు జనాలు, ఇలా ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే. ఫస్ట్ యూ స్టార్ట్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. మీరు నాలాగా ఉండటానికి ప్రయత్నించండి. అంటే ఏదో మనం యాక్టింగ్లో ఇమిటేట్ చేసుకోవట్లా, పాజిటివ్నెస్ తీసుకుంటున్నాం. నాలో పాజిటివ్నెస్ ఉందని మీకు అనిపించింది కాబట్టి యూ స్టార్ట్ ఫాలోయింగ్ మీ. పాజిటివ్నెస్ మాత్రమే, మంచి మాత్రమే. చెడు ఉంటే వద్దండి, పక్కకి తీసేద్దాం. ఓన్లీ మంచి తీసుకోండి. ఆ మంచి జరుగుతుంది కాబట్టి ఫాలో అవుదాం. సో యూ స్టార్ట్ డూయింగ్ దట్. డెఫినెట్గా అసలు ఇప్పటి నుంచి నేను అదే పనిలో ఉంటా. కొంచెము అలా ఇంత బిజీగా ఉన్న మీరే ఫ్రెండ్స్ తోటి ఇంత టచ్లో ఉంటున్నారు, మీరే కాల్ చేసి చెప్తున్నారు. నాకు కాల్ చేస్తే కూడా నేను బిజీగా ఉన్నానని చెప్పిన మాట మీరు అనగా నాకు తక్కువ అని గుర్తొచ్చింది అనమాట. ఓకే, ఫ్రెండ్స్ని అలా ఎవాయిడ్ చేయొద్దు, వాళ్ళతో వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి. వీలైనప్పుడు అట్లీస్ట్ నాట్ రెగ్యులర్గా మన వర్క్ని మనం వదులుకొని చేసుకోవద్దు. ఏ పని లేని సమయంలోనో లేకపోతే సమయం తీసుకున్నాం. ఇప్పుడు ఇది రెగ్యులర్గా ఉంటుంది, మీరు అడిగారు, నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి, సమయం తీసుకోవాలి, తప్పదు. అలా ఎన్ని రోజులు పోస్ట్ పని చేస్తాము. కాబట్టి ఇలా ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసుకొని ఫ్రెండ్స్ అందరితో కలిసి మూవీలు, పార్టీలు ఇవన్నీ మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు? అసలు చాలా తక్కువ టైం ఉంటుంది మా అందరికి, ఎందుకంటే ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటున్నాం. అందరు కలవాలి, అందరివి డేట్స్ కుదరాలి అంటే ఎంత కష్టం అసలు. సర్కిల్ అందరూ బిజీగా ఉండే పర్సన్సే కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా వీలైన వరకు అట్లీస్ట్ ఒక 2-3 monthsకి ఒకసారైనా పార్టీ ఉంటుంది.
మూవీస్ ఇలాంటివన్నీ మేమే రెగ్యులర్గా వెళ్తాం. ఫ్యామిలీతో వెళ్ళడానికి ఎక్కువ టైం ఉండదు ఓకే. కాబట్టి బట్ వీఆర్ ఇన్ టచ్ ఎవ్రీడే. వీఆర్ ఇన్ టచ్. హాయ్ చెప్పుకుంటాం, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, ఏదైనా మంచి మెసేజెస్ ఉంటే ఫార్వర్డ్ చేసుకుంటాం, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసుకుంటాం. దట్ ఈస్ ఇనఫ్. నో నీడ్ టు మీట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ టైమ్ ఫ్రీక్వెంట్లీ. అక్కర్లేదు, కుదరదు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. బిజీ లైఫ్. ఓకే. సో మీ ఫేవరెట్ స్టార్ హీరో అండ్ అలాగే స్టార్ హీరోయిన్ ఎవ్వరు లేరా? ఎందుకు లేరు? అందరూ నచ్చుతారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో నచ్చుతారు. కాబట్టి నాకు పర్టికులర్గా నిజం చెప్తున్నాను, పర్టికులర్గా ఫేవరెట్ హీరోయిన్ హీరో లేరు. ఓకే. ఒక మూవీ బాగుంది అంటే అందులో వాళ్ళు అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ యాక్టింగ్నో లేకపోతే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్నో లేకపోతే ఇంకోటో ఎంజాయ్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తాను, డిస్కస్ చేస్తాను. దేర్ ఎంత మ్యాటర్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కొత్తదనం మళ్ళీ ఇంకోటి. యాక్చువల్గా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు అదిదని. అది చాలా బాగా కలుపుకుంటామండి. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఎవరు చెప్పింది? అందరూ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి. మనసులో ఏదో నెగిటివ్ సెన్స్ పెట్టుకొని అడుగుతుంది చూసారండి. నో వే, నో. చెప్పే కదండి పాజిటివ్గా ఉండమని. అందులో నెగిటివ్ క్వశ్చన్ లేదండి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు అమెరికా అమ్మాయిలో, కాకపోతే సీనియారిటీ అనేది ఉంటుంది. వచ్చిన వాళ్ళ ప్రవర్తనకి మాకు కొంచెం వాళ్ళ కొద్దిగా ఓవర్గా అనిపించారనుకో, కొంచెం ఇది చేసి కాదమ్మా ఇలా అమ్మ అలా అమ్మ అని చెప్పి తర్వాత కల్పించుకుంటాం. ర్యాగింగ్ కాదు, నేర్పిస్తాం. ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనేది నేర్పిస్తాం. చాలా చక్కగా కలుపుకుంటాం. అదేం లేదు. ఎక్కడైనా కూడా అందరూ అలానే. సీనియర్ ఆర్టిస్టులు మమ్మల్ని అలానే ట్రీట్ చేస్తున్నారు, మేము అలానే ట్రీట్ చేస్తాం. నో, దిస్ ఇస్ రాంగ్. అంటే యాక్చువల్గా వచ్చేవాళ్ళు కొంచెం మినిమంగా తెలుసుకోవాల్సిన ఏముంటాయి అంటారు? ఎట్లా ఉంటే వాళ్ళు బెటర్, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? ఎట్లా ఉండాలంటారు? యాక్టింగ్ బాగా నేర్చుకొని కంఫర్టబుల్గా యాక్ట్ చేయటము, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ యాక్టింగ్ స్కిల్స్, అది డెవలప్ చేసుకొని మీరు రండి, వచ్చి మీ స్కిల్స్ చూపించండి, అందరితో స్నేహంగా ఉండండి. ఈ రెండు పాయింట్లు చాలు మీకు. ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ వచ్చేంత చక్కగా అన్నీ వాచ్ చేస్తూ ఎలా చేస్తే బాగుంటుంది అనేది మిమ్మల్ని మీరు ట్రైనప్ చేసుకొని మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా సిద్ధమయ్యి రండి. ఒకటి. లేదంటే వచ్చిన తర్వాత ఆపర్చునిటీ వచ్చింది కదా అని మీరు కొంతమంది వస్తారు. వచ్చిన తర్వాత కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. సీనియర్స్ అందరూ ఎలా యాక్ట్ చేస్తున్నారు, డైరెక్టర్ ఎలా చెప్తున్నారు, కెమెరా యాంగిల్స్ ఎలా ఉంటే బాగుంటుంది, మేకప్ ఎలా ఉంటే బాగుంటుంది, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది. కాన్సన్ట్రేట్ ఆన్ దాట్, నాట్ అదర్ థింగ్స్. వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఇలా ఇయ్యద్దు, నెగటివ్ వద్దు. మనం ఉన్నది, మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అది బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. చాలు, ఆటోమేటిక్గా అందరు నేర్పిస్తారు. మేము అందరికి నేర్పించేస్తుంటాం. మేము ఏదన్నా అనుకో, మా జూనియర్స్ పిల్లలకి చెప్తుంటాము, మా డాటర్స్ క్యారెక్టర్స్కో లేకపోతే ఇంకా మా చిన్న పిల్లలు ఎవరున్నారు వాళ్ళందరికీ మేము చెప్తుంటాం, ఇలా చేయండి, అలా చేయండి, అలా చేస్తే బాగుంటుంది, అరే మంచి అవకాశం రా, బాగా చేయరా, ఇట్లా బాగుంటుంది. అంతే పాజిటివ్ అట్మాస్ఫియర్ అనమాట. దట్స్ గుడ్, చాలు. అండ్ అలాగే మీరు మీ మాటలు బట్టి నాకు అనిపించింది ఆర్టిస్టులు చాలామంది కూడా వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవటము అట్లా జరుగుతూ ఉన్నాయి చాలామందిలో. అలా అవ్వకుండా కొంచెం ఉండడానికి అసలు ఎలాంటి స్కిల్స్ యూజ్ అవుతాయి అంటారు? ఏం లేదు మా, ఇప్పుడు ఇండస్ట్రీలోకి రాగానే ఇది ఒక ప్రపంచం, రంగుల ప్రపంచం అని చెప్తారు. ఇక్కడ రకరకాల ఆకర్షణలు ఉంటాయి. ఆ ఆకర్షణలకు లోను కాకూడదు. మనం ఏంటనేది ముందు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనకి ఏది ముఖ్యం. మనము ముందు మన కుటుంబం నుంచి మనం బయటకు వచ్చాము. కుటుంబం తర్వాతనే పని. కుటుంబం స్ట్రాంగ్గా ఉంటే ఎంత పనైనా చేసుకోవచ్చు. నువ్వు నీ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసేసి నువ్వు ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అదర్ యావిగేషన్స్ తెచ్చుకున్నావంటే ఆటోమేటిక్గా నీ కుటుంబం డిస్టర్బ్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా నువ్వు ఫస్ట్ నీ కుటుంబం ఇంతకుముందు ఎలాగా ఉన్నావో అంతకంటే ఒక పాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ నువ్వు ఇక్కడ వర్క్ చేయ ఇండస్ట్రీలో. అప్పుడు ఏం డిస్టర్బెన్సెస్ రావు. నువ్వు ఎక్కువ మారొద్దు. ఇక్కడ ఉండే అట్రాక్షన్స్ రిసీవ్ చేసుకో, వాటిని ఎంజాయ్ చేయి. కానీ నీకేంటి బ్యాక్గ్రౌండ్, స్ట్రాంగ్గా ఎక్కడి నుంచి వచ్చావో అది మాత్రం మర్చిపోకూడదు, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఓకే, అది చేయనంతకాలం, అలా ఉన్నంతకాలం ఏ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవ్వవు, ఏ ఫ్యామిలీ లైఫ్స్ డిస్టర్బ్ అవ్వవు, ఎటువంటి ఇబ్బందులు కలగదు ఎవరికి.
ఓకే అందరు మంచిగా ఉంటారు. ఓకే, మీకున్న కొంచెం టైంలో మీ ఫ్యామిలీతో మీరు ఎలా స్పెండ్ చేస్తారు? నేను చాలా టైం స్పెండ్ చేస్తాను, కొంచెం టైం కాదు. ఇక్కడ ఎంత వర్క్ చేస్తున్నానో దానికి త్రిబుల్ నేను ఇంట్లో పనిచేసి వస్తాను. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక మిషన్ కంటే ఫాస్ట్గా వర్క్ చేస్తాను. నేను నాకు ప్రాపర్గా కుక్ లేక నేను కుక్ చేసుకుంటాను, ఇక్కడ తెచ్చుకుంటా ఫుడ్. ఓకే, నేను ఫ్రూట్స్ ఒక 5-6 వెరైటీ ఆర్ మోర్ దాన్ దట్ నా ఒక్కదానికి కాదు, నా ఆర్టిస్టులు అందరికీ అది షేర్ అనమాట. సో క్వాంటిటీ ఎక్కువ కావాలి, అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను. హెల్తీ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ చేసుకుంటూ సర్వెంట్కి పనులన్నీ అప్పచెప్తూ ఇంకో పక్కన పిల్లలకు కావాల్సిన ఫుడ్ అంతా బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ రెడీ పెట్టి వాళ్ళకి అన్ని సలహాలు ఇస్తూ, నాకు డాగ్ ఉంది, నా డాగ్ రిలేటెడ్ ఫుడ్ ఎవ్రీథింగ్ అక్కడ ఏర్పాటు చేసి వీలైతే ఒక 20 minutes టైం తీసుకొని ఎక్సర్సైజ్ చేసి అది అయిపోయిన తర్వాత ఒక పూజకి కంపల్సరీ 15-20 minutes పడుతుంది. ప్రతిరోజు కంపల్సరీ పూజ చేయకుండా రాను. అది శుభ్రం చేసి గది ఆ పాత్రలన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇలా అన్నీ చేసుకోవడానికి ఒక 5 minutes టైం ఉన్నా అబ్బాయి పని చేసుకునేదాన్ని అన్న ఫీలింగ్ ఉంటుంది. ఐ జస్ట్ రన్ విత్ ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత రిలాక్స్, మేకప్ అవుతామా వెళ్తామా, మిగతా టైంలో రిలాక్స్, తింటాం చేస్తాం కూర్చుంటాం. ఇక్కడే రిలాక్స్డ్గా ఉంటుంది నాకు టైం అంతా. ఇంట్లో ఉన్నానంటే ఐ డూ సంథింగ్ కంటిన్యూస్లీ చేస్తూనే ఉంటాను. అది నా పరిస్థితి. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు కొంచెం పెద్ద అయిపోయారు కాబట్టి ఓకే, మీకు చాలా మీరు చేసుకుని ఏమి హెల్ప్ చేయరా మీకు? వాళ్ళ దగ్గర చేసి పెట్టినట్టు నేను ఇప్పుడు ఇన్ని పనులు నేను చేస్తానంటే అర్థం ఏంటి? వాళ్ళు చేస్తే నేను ఎందుకు చేస్తాను? ఏం హెల్ప్ చేయరా మీకు? వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ పెట్టి తినండి అమ్మ అంటే అవి తినకుండా సాయంత్రం వెళ్ళేసరికి అలానే ఉంటాయి. అయ్యో, ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. వాళ్ళకి దగ్గరుండి ఫోర్స్ అంటే అలా బ్రోటప్ అట్లా వచ్చేస్తుంది. మనం ఫోర్స్ చేస్తూ వాళ్ళకి అలవాటు 1-4 సార్లు చెప్పటం అనేది వాళ్ళు తప్పు చేస్తాం. తెలుసుకొని పొరపాట్లు చేస్తాం. అలా తినమ్మా తాగమ్మా అని వెనక్కి పట్టడం అలవాటు అయ్యి దగ్గర లేకపోతే అవన్నీ అలా ఉండిపోతాయి. మీకు బాగా ఫ్యామిలీలో సపోర్ట్ చేశారా మీ అత్తయ్య మీ మామయ్య వాళ్ళందరూ? ఎవ్రీబడీ సపోర్టెడ్ మీ రియల్లీ. లేకపోతే నేను ఇంత కంఫర్టబుల్గా వర్క్ చేసుకోలేను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఎవ్రీబడి. అండ్ ఇది చెప్పాను కదా, దేవుడి దయ వలన కొద్దిగా పాజిటివ్ థింకింగ్ ఇచ్చారు. అది కొంచెం మంది ఎక్కువ ఇచ్చారు కాబట్టి కాస్త ఎవ్రీథింగ్ హ్యాపీ కంఫర్టబుల్. ఓకే, అంటే మనం తెలుసుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి మంచి అనుకున్నదని అలా చేసుకోబట్టి ఈ రోజున ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఫైనల్గా చెప్పండి, జయలక్ష్మి గారు అంటే ఇది ఫస్ట్ టక్కుని చూడంగానే ఐడెంటిఫికేషన్ ఏంటి మీకు? ఇప్పుడు అమెరికా అమ్మాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా సినిమాలన్నీ మర్చిపోయారు. మీరు అమెరికా అమ్మాయిలో చేస్తారు కదండి, టీవీలో వస్తారు కదండి, ఇది ఐడెంటిఫికేషన్ ఇప్పుడు నాకు. ఎక్కడికి వెళ్ళినా బికాజ్ నాది మూవీస్ అన్ని మర్చిపోయారు. ఆవిడ టీవీలో చేస్తారు, టీవీలో వస్తారు, సీరియల్లో వస్తారు. అంత ఐడెంటిఫికేషన్. అసలు టెలివిజన్ అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎంత బాగా కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళతో పాటు మొగుళ్ళు కూర్చుంటారు ఒక్కొక్క సందర్భాల్లో, కొంతమంది పిల్లలు ఫ్రెండ్స్ అందరూ గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు రికగ్నైజేషన్. అది ఈవెన్ కార్లో కూర్చొని డ్రైవ్ చేసినా కూడా బయట నుంచి ఎవరు చూసినా గుర్తుపట్టేస్తారు. ఓకే, మూవీస్లోది అది చక్రము అదంతా చేశారు కదా మీరు, దాంట్లో డైలాగ్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? ఏ మూవీ? చార్మీకి మీరు మదర్గా చేశారు కదా, అనుకోకుండా అందులో మీకు అంతా కాల్స్లోనే ఉంటాయి. దాంట్లో ఏమన్నా మీకు మంచిగా ఉన్న డైలాగ్స్ ఏమన్నా చెప్పండి. మూవీస్లో ఏం గుర్తులేవా? నేను చెప్పాను గిట్ నుంచి వదిలేస్తాను, అలా తీసుకుంటాను, ఇలా ఇచ్చేస్తాను, అయిపోయింది. అసలు గుర్తుపెట్టుకోలేను. మూవీ డైలాగులు చెప్పమన్నా చెప్పలేను. అదే ఇందాకన్నా నేను రన్నింగ్ చేసుకుంటే మీరు సింగరా అన్నారు. ఆ సింగర్ అయితే ఎంత బాగుండేది. మీరు అడగగానే పాట పాడేసేదాన్ని కదా. కానీ బాత్రూమ్ సింగింగ్, డాన్సర్ ఏం కానీ ఇప్పుడు లేచి అర్జెంటుగా కట్టేసి డాన్స్ చేయలేనే. కాబట్టి లేదు, జయలక్ష్మి గారు ఇప్పుడు మన కోసం బాత్రూమ్ సింగర్ అయినా సరే ఒక సాంగ్ పాడుతున్నారు అంతే. చాలేమ్మా, బాగుండదు. మా వాళ్ళు వచ్చేస్తారు, షూటింగ్ జరుగుతుంది, ఇదేంటి ఇక్కడ ఏదో పాట కచేరీ జరుగుతుందని వాళ్ళు షూటింగ్ అది ఆపేసి ఇక్కడికి వచ్చారంటే నేను కొన్ని బాత్రూమ్ సింగింగ్ వల్ల ఇంకేదో అయిపోతుంది. సింగర్గా పెట్టేసుకుంటారేమో, హమ్ చేసిన 2 words శృతి రాగం అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇష్టం దేవుడా, మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఒకవేళ మంచిగా పుట్టిస్తే మంచి సింగర్ని కానీ చెప్పచ్చు. ఆహా, చూసారా, నెక్స్ట్ జన్మ కోరిక కూడా ఇప్పుడు అడిగేశారనమాట జయలక్ష్మి గారు. సింగర్ ఎందుకంటే ఏ ఫీలింగ్ కలిగినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు పాటల రూపంలో. డాన్సర్ ఏ ఫీలింగ్ కలిగితే దీని కోపం వచ్చినప్పుడు ఆ స్టెప్పులు, లేకపోతే సంతోషంగా ఉన్నామని చెప్పి ఆనంద తాండవాలు
ఏం చేయలేమే. చేయలేరా అలా? ఏంటి చికెన్ లేవు అనుకుంటారు, ఎందుకు వచ్చిన గొడవ. పాట పాడుకుంటున్నారు అనుకో, ఏంటంటే మంచి మూడ్లో ఉన్నా కోపంగా ఉన్నా ఇలా చెప్పేసి పాడేయచ్చు పాట. కోపంగా ఉన్నప్పుడు కోపం పడేయచ్చు, మంచి మూడ్లో ఉన్నప్పుడు రొమాంటిక్ సాంగ్స్ ఏంటి, లేకపోతే మంచి ఇదిలో ఉన్నప్పుడు అలాంటి అన్ని పాటలు పాడేసుకోవచ్చు. అంటే జయలక్ష్మి గారు ఇప్పుడు మూవీస్లో చూపిస్తున్నారు కదా, డాన్సర్స్ అందరూ కోపం వచ్చినప్పుడు వాళ్ళు బీభత్సం సృష్టిస్తారు, అంతేనా? రియల్ లైఫ్లో కుదరదు, రియల్ లైఫ్ మాత్రమే అలా. చిన్నపిల్లలు కదా, అంతే అలానే ఆలోచిస్తారు. యాక్చువల్గా మీరు ఇప్పుడు మిమ్మల్ని సీరియల్స్లో, బిగ్ స్క్రీన్లో, స్మాల్ స్క్రీన్లో అన్నిట్లో చూస్తున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా మీరు యాక్ట్ చేస్తే చూడాలని అనిపిస్తుంది నాకు. ప్లీజ్ ఒక బిట్ చేయండి ప్లీజ్. ఇంటి పిల్ల ఇలా మాట్లాడేస్తుంది, అయ్యి బాబాయ్ నాకు వద్దు అసలు, నేను వెళ్ళొస్తానమ్మా, నేను షార్ట్లోకి పోవాలి. వద్దు మేడం ప్లీజ్, ఒక 5 minutes. నాకు మిమ్మల్ని వదలాలనిపించట్లేదు. నేను యాక్ట్ చేసేసి అడిగేవు కదా, అర్థమైంది, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు కదా మీరు. ఎంజాయ్ చేస్తున్న క్యారెక్టర్ని అలా ఎంజాయ్, బట్ మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా క్లిక్ అయిపోయింది, మీరు అంత ఎంజాయ్గా చేస్తున్నారు కాబట్టి. మనం ఎంజాయ్ చేసామంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అది ఎందుకు పెట్టారండి ఆ బిట్టు? మీరు చంద్రముఖి లాగా చేశారు కదా. మా తోడుకోడలికి నాకు ఇద్దరికి ఫైటింగ్ జరుగుతుంది. సో ఆ సిచ్యుయేషన్లో నేను కోపంగా ఉన్నాను అనమాట. ఆ కోపాన్ని ఎలా చూపించాలా, కోపాన్ని కాదు, సామాన్య క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కదా, అమ్మాయి హీరోయిన్ డాన్స్ చేయమంటది, ఆ పిల్లెటు చేయదని నాకు తెలుసు, ఉండమ్మా ఆ పిల్లెటు చేయదు, నేనన్నా చేస్తానని చెప్పి నేను వచ్చి చేశాను అనమాట. ఆ చేయటం కూడా ఎలా చేశాను, మా ఇద్దరికి మధ్యలో కొంచెం టగ్ ఆఫ్ వార్ ఉంది, నాకు నా తోడు కోడల మధ్యలో. ఎందుకంటే ఆమె కోడలు నేను చేసుకోవాలనుకుంటా, ఆమె అదే కోడలు చేస్తాను. ఆ టగ్ ఆఫ్ వార్ చూపించడం కోసం ఆ క్యారెక్టర్. అంటే ఇంతకి లాస్ట్కి ఎవరు చేసుకుంటారో మాకు చెప్తారా? అంతేనా? నాకు చెప్తారేమో అని అనుకున్నాను. చూడండి, చెప్తే మీకు చెప్తాను, అమ్మాయి కింద చెప్తాను. అంతేనా? సరే వాళ్ళకి చెప్పండి మరి, తర్వాత చెప్తాను. చచ్చినట్టు ఇప్పుడు మొత్తం అయిపోయేదాకా అంతా చూస్తూ ఉంటారు. చూస్తారు, ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. నా యాక్టింగ్ బాగుంటుంది కదా, నాకు తెలుసు, సూపర్. నచ్చింది. ఓకే మేడం, మీరు మీ కెరీర్ స్టార్టింగ్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారు? యాక్చువల్గా నేను ఈటీవీలోనే నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఈటీవీలో కెరీర్ స్టార్ట్ చేసిన ముందు చిన్న ప్రోగ్రామ్స్, అది నాకు ఒక రకంగా ట్రైనింగ్ పీరియడ్ లాగా అనిపించింది. మంచి కామెడీ బిట్స్, చిట్కాలు ఇలాంటివి చెప్తుండేదాన్ని. తర్వాత వాతావరణంతో స్టార్ట్ అయింది మెయిన్ కెరీర్. నన్ను ఈటీవీ వాతావరణం అంటే న్యూస్ వెదర్ రిపోర్టర్, వాతావరణం జయలక్ష్మి అని పిలిచేవారు. స్వర్గస్థులైన రామానాయుడు గారు, నాగేశ్వర గారు వీళ్ళందరూ అలానే గుర్తుపెట్టుకున్నారు. రామానాయుడు గారు అయితే వాతావరణం జయలక్ష్మి అని పిలిచేవాడు. చాలా హ్యాపీగా అనిపించేది, ఎందుకంటే ఒక పర్టికులర్గా ఒక ప్రోగ్రాంతో ఆ రికగ్నైజేషన్ వచ్చి మంచి గొప్ప వ్యక్తులు అన్న వ్యక్తుల నోట్లో నుంచి ఆ పేరుతో పిలిపించుకోవటం అంటే చాలా సంతోషించే విషయము. అప్పుడు మేము ఒక 4 మెంబర్స్ చేశాము. శ్రీ జ్యోత్స్న, ప్రసూన చంద్రిక, నేను 4 వెదర్ రిపోర్ట్ షేర్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే బులెటిన్స్ చాలా ఉండేవి. సో అప్పుడు ఆ పిల్లలందరూ పెళ్ళిగాని పిల్లలు, నేను వాళ్ళందరికీ దగ్గరుండి అక్క స్థానంలో పెళ్ళిళ్ళకి అంతా దగ్గరుండి వాళ్ళ అన్నీ చూసుకొని, వాళ్ళ పిల్లల్ని కూడా ఇప్పుడు ఎంచక్క పెద్దమ్మ అని పెంచుకుంటూ ఆ రిలేషన్షిప్ అనేది స్టిల్ వీఆర్ మెయింటైనింగ్. జ్యోత్స్న వచ్చి యూఎస్లో ఉంది, ప్రసూన చంద్రిక ఆస్ట్రేలియాలో ఉంది, రేణుశ్రీ మన మధ్యలోనే యాంకర్గా ఉంది. సో ఆ ఫౌండేషన్ అనేది మాకు మంచి స్ట్రాంగ్గా పడింది. కాబట్టి ఈ రోజున అప్పుడు ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ చేశాను యాజ్ ఎ యాంకర్గా. తర్వాత మూవీస్ ఆపర్చునిటీ అప్పుడే వచ్చింది. నా ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అక్కడ లేరు మూవీస్లో అనేసి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఐ స్టార్టెడ్ మై కెరీర్ మూవీస్. తర్వాత ఈ మధ్య సీరియల్స్. ఎంజాయింగ్ ఎవ్రీ. ఓకే, అంటే ఫస్ట్ మూవీ ఏది చేశారు మీరు? నేను పిలిస్తే పలుకుతా అని కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో బాబా ఉంది కదా, బాలచంద్ర గారి బాబా క్యారెక్టర్, అది చేశాను నేను. ఓకే, అది ఫస్ట్ అని చెప్పాలి. అంతకు ముందు ఏదో కాలేజ్లో నేను వర్క్ చేసేటప్పుడు స్కూల్లో చేశాను కానీ ఇట్ వాస్ నాట్ దట్ థింగ్. అంటే యాక్చువల్లీ మీరు డాన్సర్ కాబట్టి, ఆల్రెడీ యాంకరింగ్ కూడా చేశారు కాబట్టి మూవీస్లో మీకు అంత టఫ్గా అనిపించిందా? ఎట్లా అనిపించింది? ఫియర్ ఉండదు కదా, మనం వీఆర్ రెగ్యులర్ టు దట్. లైటింగ్కి, పీపుల్కి, కెమెరాకి వీఆర్ ఇన్ టచ్ కదా, అదంతా మనకు అలవాటైన పని కాబట్టి నాకు ఇంకొత్త ఏమనిపించలేదు. కాకపోతే
యాక్టింగ్ అనగానే మూవీస్లోనే నా కెరీర్ స్టార్ట్ చేశాను కదా, అందుకోసం కొంచెం ఎలా కావాలో వాళ్ళకి అనే దానికి కొంచెం నేను నా రిస్ట్రిక్ట్ చేసుకున్న దాని నుంచి నేను ఎక్కువ ఫ్రీ మూవ్మెంట్ రాలేదు. ఇప్పుడు దీంట్లో చేసినట్లు సీరియల్స్లో తర్వాత వచ్చేస్తుంది అనుకోండి, అన్నీ అదే నేర్పించేస్తుంది. ఒకసారి మొదలు పెట్టామంటే అన్నీ నేర్చుకుంటాం. అదే పర్టికులర్గా ట్రైనింగ్ అంటే అవసరం లేదు. అండ్ ఎంతైనా సరే మీరు అన్నిటినీ ఎట్ ఏ టైంలో కవర్ చేసేస్తున్నారు. తర్వాత మధ్యలో కూడా అప్పుడప్పుడు భక్తి ప్రోగ్రామ్స్ అవన్నీ చేసినట్టు దానికి చేస్తుంటాను. అలాగే ఈ మధ్య టైం లేక ఈ సీరియల్ దెబ్బకి నేను అవన్నీ చేయట్లేదు. బట్ అటుప గేమ్ షోస్ చేస్తుంటాను, ఫారిన్ టూర్స్ వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. మన తెలుగు అసోసియేషన్స్ వాళ్ళు తానాక్స్ వీళ్ళందరి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అలాగే పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 1-3 టైమ్స్ చేశాను. డెట్రాయిట్ టెంపుల్లో చేశాను, చికాగో టెంపుల్లో చేశాను, డాలస్లో చేశాను, హ్యూస్టన్లో చేశాను. అట్లా ఎక్కడ అవకాశం ఉంటే ఇక్కడ మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళందరితో చక్కగా గెట్ టుగెదర్ వాళ్ళతో పార్టిసిపేట్ చేసి స్పెండ్ సమ్ టైం దేర్ లైక్. అండ్ అలాగే మీరు మా అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆర్టిస్టులు చాలామంది సెటిల్ అవ్వలేకపోతూ ఉంటారు, ఎంత చేసుకున్నా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అట్లాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు? మా అసోసియేషన్ తరఫున మా మెంబర్స్లో కొంతమంది అవకాశాలు యాక్ట్ చేసే అవకాశాలు తగ్గిపోయి వాళ్ళ కుటుంబ పరిస్థితులు సరిగా లేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి మా అసోసియేషన్ తరఫున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఇచ్చిన దానికంటే కూడా పెన్షన్ ఇప్పుడు పెంచడం జరిగింది. ఇంకా అప్పుడు ఇంతకుముందు తక్కువ మందికి ఇచ్చాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి ఏ స్కీమ్స్ ఉన్నాయి వాటన్నిటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏవి మనం యూటిలైజ్ చేసుకోవచ్చో నరేష్ గారు చక్కగా చాలా డీప్గా వెళ్ళి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మా అసోసియేషన్ సభ్యులందరికీ ఇవ్వడం జరిగింది. కొంతమందికి దగ్గరుండి సాయం చేయడం జరిగింది. అలాగే సో మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా ఆఫీస్ బ్యారర్స్ నుంచి కొంతమంది చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి ద్వారా వెళ్ళి మాకు సాయం కావాలి సార్ అనగానే తప్పకుండా అని చెప్పి ఏమాత్రం రెండో ఆలోచన లేకుండా సాయం చేస్తూ వస్తున్నారు. అలాగే మినిస్టర్ గారు ఇప్పుడు సీఎం గారు కూడా మాకు చాలా సపోర్ట్ ఉంది, తెలంగాణ సీఎం గారు. సో వీరందరి సహకారంతో మా సభ్యులు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి వీలైనంత సాయం చేస్తూ ఉన్నాము, ఇంకా చేయాలని ఆలోచిస్తున్నాము. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు అనేది కూడా మా తరపున మా మెంబర్స్కి అందరికీ చాలా తక్కువ డబ్బుతో ఎక్కువ సాయం పొందే విధంగా ఏర్పాటు చేసాము ఇంతకు ముందంతా. ఇప్పుడు కూడా ఇంకా చేయాలనుకుంటున్నాం. ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దాని ద్వారా చాలా బెనిఫిట్ పొందుతున్నారు మా సభ్యులందరూ. అలాగే నటించాలి, చనిపోయే వరకు నటించాలి నటుడు అని కోరుకుంటారు. అలాంటి పరిస్థితి ప్రతి నటుడికి ఉంది కాబట్టి నటికి ఉంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం కూడా చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మూవీ తీసే వాళ్ళ దగ్గరికి కొంతమంది మీరు తప్పకుండా ఈ ఆర్టిస్టులకి ఏదో ఒక చిన్న అవకాశం ఇవ్వండి, వీళ్ళ ఇంట్రెస్ట్ ఎంత చిన్నది ఇచ్చిన పర్ల, ఒకరోజు 2 రోజులు క్యారెక్టర్లు ఇచ్చిన పర్ల, వాళ్ళకు వచ్చే డబ్బు కంటే కూడా వాళ్ళకు వచ్చే ఆరోగ్యం ముఖ్యం. మేము నటిస్తున్నాం ఇంకా అన్న ఆనందం ద్వారా పొందే ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి వాళ్ళందరికీ అవకాశాలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము ఇంప్లిమెంట్ చేశాము, ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము అంతా తయారు చేసుకుంటున్నాము. ఈ న్యూ జనరల్ బాడీ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా ఎక్కువ డబ్బుని తీసుకురాగలగాలి అందరి దగ్గర నుంచి. మా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇంకా కొంచెం ఎక్కువ ఫండింగ్ తీసుకొని మేము ఈ పరిస్థితులు బాగోలేని ఆర్టిస్టులందరికీ సహాయపడాలని చాలా సీరియస్గా మేము నిర్ణయాలు తీసుకున్నాము, ప్రామిస్ చేశాము. మేము తప్పకుండా అలా చేయడానికి ప్రయత్నం చేస్తాము. మా అందరూ చాలా హెల్తీ అట్మాస్ఫియర్లో ఉంది. జయలక్ష్మి గారు, ఫైనల్గా మా పాపులర్ టీవీ వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? పాపులర్ టీవీ వాళ్ళకి నేను చెప్పగలిగినవన్నీ చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశాను. మళ్ళీ ఒక 2 ముక్కలు చెప్పాలంటే ఈ పాపులర్ టీవీ ద్వారా మా లాంటి వ్యక్తుల అభిప్రాయాలని, మా అభిమానాన్ని, మా సంతోషాన్ని, మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకునే అవకాశం వీళ్ళు ఇస్తున్నందుకు పాపులర్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ద్వారా ఏదైనా మంచి విషయాలు మీకు తెలిస్తే ప్లీజ్ ఫాలో దట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జయలక్ష్మి గారు, నైస్ మీటింగ్ యూ. చాలా మంచి టైం స్పెండ్ చేశాను నేను మీతోటి.
థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. This is for Telugu Popular TV. You just subscribe and comment below. Thank you so much.